ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वंदे संस्कृतमातरं वंदे संस्कृतमातरं ధన్యవాదాలు ధన్యవాదాలు. తీయండి 6th లెసన్ లో ఎక్సర్సైజ్ రోమన్ నెంబర్ 3. రోమన్ మ్యూట్ అయిపోయింది పొరపాటున. రైట్, తీయండి. అధో నిర్దిష్టేషు ఆవరణస్థయోః పదయోః స్థానే సమస్తం పదం లిఖత. అవ్యయీభావ సమాసం గుర్తున్నట్లుంది కదా. మనం చదువుకున్నది 6 అవ్యయాలు. ఉప, సమీపే, అధి అయితే విభక్త్యర్థే సప్తమి విభక్తి అర్థంలో వాడతాము. నిర్ అంటే అభావః. అలాగే ఇంకేం చదివాం? ఇది ప్రతి వస్తేనేమో ఈచ్ అండ్ ఎవ్రీ అని వచ్చే చోట చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాం మరి మిగతా రెండు? అను యోగ్యత, యోగ్యం. అను అనేది యోగ్యం అని చెప్పుకున్నాము. నెక్స్ట్ అనతిక్రమ్యాకేమో అదొకటి చెప్పుకున్నాం, యథ. సో ఈ 6 చెప్పుకున్నాం. దాని ప్రకారంగా మనము కొన్ని చెప్పుకున్నాము మాటలు. అవ్యయీభావ సమాసానికి ఎగ్జాంపుల్స్. దీనికి ఇప్పుడు రోమన్ నెంబర్ 3 ఎక్సర్సైజ్. గ్రామస్య సమీపే అని వాళ్ళు ఇచ్చేశారు. డాష్ నదీ ప్రవహతి అన్నప్పుడు అక్కడ ఏం రాయాలి? ఉపగ్రామం. ఓకే, ఉపగ్రామం నదీ ప్రవహతి. నెక్స్ట్ మతిం అనతిక్రమ్య ఉత్తరం వదామి అంటే ఏం రాయాలి అక్కడ? యథామతి. అంతే, దానికి విసర్గలు పెట్టకూడదు, దీర్ఘ ఈకారం రాకూడదు, మతిమ్మని రాకూడదు. ఓన్లీ యథామతి ఉత్తరం. నాకు ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తాను అని అర్థం అన్నమాట. అంటే నాకు తెలిసినంత వరకు అని చెప్పటం అన్నమాట. ఓకే, భిక్షుక గ్రామం గ్రామం డాష్ గచ్చతి. ప్రతి గ్రామం గచ్చతి. ప్రతి గ్రామం. నవరాత్రోత్సవ కాలే గృహే గృహే సరస్వతీ పూజ ప్రచలతి. ఏం రాయాలి? ప్రతి గృహం అని రాయాలి. ప్రతి గృహే అని రాయకూడదు, ప్రతి గృహం అనాలి. నెక్స్ట్ సదనే సదనే. గృహం అన్నా సదనం అన్నా అన్నిటికీ ఒకటే మీనింగ్ అండి. వాళ్ళు ఇచ్చేసారు అక్కడ మీనింగ్. సదనే సదనే డాష్ సంస్కృతం విలసేత్. ప్రతి సదనం. నెక్స్ట్ సన్యాసి. ఒక నిమిషం. సన్యాసి కుటీరస్య సమీపే ఉపవిశతి. ఏం రాయాలి? ఉపకుటీరం ఉపవిశతి. ఓకే, నెక్స్ట్ గురుః శాస్త్రం అనతిక్రమ్య బోధయతి. యథాశాస్త్రం అనతిక్రమ్య యథాశాస్త్రం బోధయతి. నెక్స్ట్ బోధనం అనతిక్రమ్య ఛాత్రేణ ఉత్తరం లిఖితం. యథాబోధనం అంటే ఆయనేమో గురువు గారు శాస్త్రం మించకుండా, అంటే శాస్త్రాన్ని తగ్గట్టుగా గురువు గారు పాఠం చెప్పారు. శిష్యుడేమో ఎలా చెప్పారో దాన్ని దాటకుండా, దాన్ని మించకుండా, దానికి లోబడి శిష్యుడు సమాధానం రాశాడు. క్రమం అనతిక్రమ్య సహ పూజాం కృతవాన్. యథాక్రమం సహ పూజాం కృతవాన్. ఆచార్యస్య సమీపే శిష్యాః ఉపవిశంతి. ఉపాచార్యం. ఓకే, ఉపాచార్యం. శిష్యాః ఉపవిశంతి. అయిపోయిందా? నెక్స్ట్ చూడండి.
ఎస్ లక్ష్మి గారు చెప్పండి. కదా. అన్నిటికీ చివరి మకారం ఉంటుందా మేడం? కొన్నింటికి అట్లా ఉన్న వాటికి, ఇక్కడ ఉన్న వాటి నపుంసకలింగం. వరకు అన్నిటికీ ఉంటుందని కాదు, వీటికైతే ఉంటుంది. ఇంతవరకు మనకు అలా చెప్పారు కాబట్టి, ఎందుకంటే ఇవి మీరు అసలు వాటి ఊహించడం కూడా కష్టమే. దానికి వేరే ఏమైనా రూల్స్ ఉన్నాయేమో, అంతవరకు మనకు వెళ్ళలేదు. అవ్యయీభావ అంటే పక్క సమాసానికి వర్డ్ ని బట్టి విభక్తి అవేం చూసుకోక్కర్లేదు అయితే. లేదు, అవ్యయాలు కదా ఇవి. అవ్యయాలు కదా, విభక్తులు ఉండవు. అది క్రమం అనతిక్రమ్య అంటే యథాక్రమం అనే వస్తుంది. యథాక్రమ, యథాక్రమ ఇలాంటి మాటలు రావు. యథాక్రమేణ ఇట్లా కూడా రావు. యథాక్రమం అన్నది ఒకటే మాట. అవ్యయం కదా అది, అంతే. అవి గుర్తుపెట్టుకోవడమే అవ్యయాలు. రైట్. నెక్స్ట్ చూడండి, లలనాయ ఏమన్నారు? అధో నిర్దిష్టేషు ఉపమానోపమేయాధికం నిర్దిశత అంటే 4 ఉపమాలంకారం చెప్పారు కాబట్టి దాంట్లో 4 ఏమున్నాయో మనం చెప్పాలట. లలనాయాహ ముఖం చంద్రవత్ సుందరం. ఉపమానం ఏమవుతుంది? చంద్రః. 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 ఓకే. ఉపమేయం ఏమవుతుంది? లలనాయాః. ముఖం ముఖం అవుతుందండి. ముఖం లలనాయాః ముఖం. లాగా ఉంది. ముఖం. లలనాయాః ముఖం. ఎయిదర్ లలనాయాహ ముఖం మొత్తం రాస్తే మంచిది, లేకపోతే ముఖం అని రాయాలి, లలనా అని రాయకూడదు. ఓకే, అక్కడ ముఖాన్నే పోలుస్తున్నారు. వాచక, ఉపమా వాచక వత్. 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 సాధారణ వత్. ధర్మము వత్ అవుతుందా? సౌందర్యం. 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 Yes. అది Okay. సుందరత్వం అని రాయకూడదా అండి? సుందరత్వం. సుందరత్వం రాయొచ్చు, సుందరత సుందరత. రాయొచ్చు, సౌందర్యం రాయొచ్చు, సౌందర్యం. రాయొచ్చు. గృహం ప్రాసాద ఇవ విశాల అస్తి. ఇల్లు భవనం లాగా విశాలంగా ఉంది. ఇప్పుడు ఉపమానం ఏమిటి? ప్రసాద. ప్రాసాద. ప్రసాదం కాదండి, అది ప్రాసాద. ప్రాసాద. ఉపమేయం. ఉపమేయం ఏమిటి? గృహం. 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 వాచక ఇవ. ఇవ. సాధారణ ధర్మ వైశాల్యం. 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 విశాలత, విశాలత్వం ఏదైనా కావచ్చు. విశాలత్వం. వైశాల్యం అని మీ పుస్తకంలో ఇచ్చారు కాబట్టి వైశాల్యం అనే మాట ఎక్కువగా వాడతాం కాబట్టి అది రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ పయోహిమం అంటే ఐస్ క్రీమ్, వాళ్ళే ఇచ్చేసారు. హిమం ఇవ శీతలం. ఉపమానం ఏమిటి? హిమం. 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 ఉపమేయం పయోహిమం. పయోహిమం. వాచకం అయోహిమం. ఇవ. ఇవ. సాధారణ ధర్మ శీతలత్వం. శీతలత. శీతలత, శీతలత్వం, శైత్యం, అవన్నీ ఏదైనా రాయొచ్చు. శీతలత మనకి మీకు ఏది వీలుగా అనిపిస్తే అది రాయండి. తస్యాహ నేత్రే. శీతలం అని కూడా రాయొచ్చా? శీతలం. శీతలం కూడా రాయొచ్చు, ఓకే. రాయొచ్చు, తప్పులేదు. తస్యాహ నేత్రే కమల దళ సదృశే. ఆమె కన్నులు కమల దళాలతో సమానంగా ఉన్నాయి. ఉపమానం కమలదళ. కమలదళే. కమలదళే. ఎందుకు కమల దళే అని రాయాలి? అక్కడ నేత్రే కాబట్టి దీన్ని సదృశే. కూడా ద్వివచనంలో రాయాలి. ఓకే. ఉపమేయం తస్యాహ నేత్రే. 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 నేత్రే ఇస్ ఎనఫ్. వాచకః సదృశే. సదృశే. సదృశ. సదృశ అని రాస్తే చాలు. సదృశ అని రాస్తే చాలు. సాధారణ ధర్మ వైశాల్యం. వైశాల్యం. లుప్తోపమ. సుందరత్వం అనకూడదా? సౌందర్యం అనకూడదా ఇక్కడ? సౌందర్యం అనకూడదండి. అక్కడ కమల సదృశే అన్నప్పుడు సౌందర్యం కాదు, విశాలత్వం. కమలాలాగా అంత వెడల్పాటి కళ్ళు అని చెప్తారు కాబట్టి. సో ఇది అక్కడ వైశాల్యం అనే మాట, విశాలం అనే మాట కానీ ఎక్కడ రాలేదు కాబట్టి సార్ లుప్తోపమ అని చెప్తున్నారు. కరెక్టే. ధ్వని. తస్య ధ్వని. కామలత్వం. మ్యామ్ ఇక్కడ మనము సాధారణ ధర్మం అంటే విశాలత్వం రాసి లుప్తత్వం అని రాయాలనా? లుప్తోత్వం. అక్కర్లక్కర్ల. లుప్తోపమ అంటే సరిపోతుంది కదా అండి? అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండి. అది కాదండి, అడిగింది నన్ను కదా, నేను చెప్తాను కదా, కాస్త ఆగొచ్చు కదా. అందరూ మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది అక్కడ? ఎస్.
మీరు వైశాల్యం అనే మాట లేదు కాబట్టి వైశాల్యం రాసినప్పుడు మీరు పక్కన రాస్తే లుప్తోపమా అని రాస్తే బాగుంటుంది. ఓకేనా? ఫైన్, రైట్. తస్య ధ్వని కోకిలస్య ఇవ. ఉపమానం కోకిలస్య ధ్వని. కోకిల కోకిల ఒకటేంటంటే ఒకటేమిటంటే ఒక్క నిమిషం ఆగండి. ఒక్కటేమిటంటే కోకిలస్య ఇవ అన్నప్పుడు కోకిలతో పోల్చారు కాబట్టి కోకిలను కూడా దేంట్లో పోల్చారు? ధ్వని. కాబట్టి కోకిలస్య ధ్వని అని రాస్తే బాగుంటుంది. లేదు డైరెక్ట్ గా కోకిలతో పోల్చేశారు కాబట్టి కోకిలహ అని పెట్టినా కూడా తప్పు లేదు. ఉపమేయం ఏమవుతుంది? తస్య ధ్వని. ధ్వని. ఎవరు విసర్గలు మర్చిపోకండి, కోవిదాలో మార్కులు కట్ అవుతాయి. ఒక్క నిమిషం. కోకిలహానా కోకిలానా మ్యామ్? కోకిలహ ఉంది, కోకిలహ ఉంది, రెండు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏమి? ఆడకోకిల మగ కోకిల ఉండవేంటి? ఏమిటి అంటే నేనేం చెప్పండి లేకపోతే. ఓకే, వాచకం ఏమిటి? అయినా కోకిలస్య అన్నారు, కోకిలహ అని పెడితే బాగుంటుంది. కోకిలస్య కాబట్టి మగ కోకిల. కోకిలస్య ఉంది కాబట్టి కోకిలహ అని రాయాలి, కోకిలాయాహ అని ఇవ్వలేదు కదా అక్కడ వాళ్ళు. రైట్. వాచక ఇవ. సాధారణ ధర్మము మాధుర్యం. మాధుర్యం, మధురంగా ఉంది ధ్వని అంటాం కాబట్టి. సో అది సాధారణ ధర్మం. ఇది కూడా లుప్తోపమా. రైట్, ఓకే, ఫైన్. క్లియర్ అండి ఇక్కడ వరకు? ఇవన్నీ లుప్తోపమానే కదా మేడం? ఈ ఎక్సర్సైజ్ అంతా లుప్తోపమానే. ఎందుకు లుప్తోపమా? అవన్నీ ఇచ్చారు కదా పైన. చివరి రెండే లుప్తోపమా. సుందరం అని ఉంది కదా. సుందరం అని ఉంది, విశాలం అని ఉంది, శీతలం అని ఉంది, ఇంకా ఇక్కడ లుప్తోపమా. అవును, రైట్, ఫైన్. మళ్ళీ అందరినీ మ్యూట్. ఎవరు ఏం అడగక్కర్లేదు కదా, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఇంకా. సుభాషితాలు తీయండి. పాదపానాం భయం వాతాత్, పద్మానాం శిశిరాత్ భయం, పర్వతానాం భయం వజ్రాత్, సాధూనాం దుర్జనాత్ భయం. పాదపానాం, దీంట్లో ఎక్కడా కూడా దుర్జనాత్ భయం అక్కడ తప్ప ఎక్కడా కూడా సందులు కూడా లేవండి, అన్ని సెపరేట్ గానే ఉన్నాయి. సో పాదపానాం మీనింగ్ ఏమి ఇచ్చారు? వృక్షాణం. మొన్ననే అనుకున్నాం కదా మనము క్లాస్ లో, పాదపహ వృక్ష. మీతో నిన్న అనుకుంటా, నిన్న పరిచయ క్లాస్ లో వాళ్ళతో వచ్చినట్టుంది ఈ మాట. సో పాదప అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే పాదములతో తాగేది అని అర్థం. పాదాలతో తాగేది ఎవరు తాగుతారండి? చెట్లే కదా తాగేవి, అందుకని చెట్లకి పాదపాహ అని పేరు వచ్చింది. సో వృక్షాణం చెట్లకు, వాతాత్ పంచమి విభక్తినే తహ ప్రత్యయంతో మళ్ళీ పెట్టారు, వాయుతః గాలి నుండి, భయం అస్తి అధ్యాహారం, భీతి అస్తి అంటే భయం వాటికి. ఎందుకు? చెట్లు పెద్ద గాలి వస్తే పడిపోతాయి కాబట్టి ఎక్కడ పడిపోతామా, పెద్ద గాలి వస్తాయని వాటికి గాలి అంటే భయం. పద్మానాం కమలానాం శిశిరాత్ హిమకాల కారణతః. పద్మం ఎప్పుడు వికసిస్తుంది? సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తుంది. శీతాకాలంలో కాస్త సూర్యుడు కాస్త లేట్ గా వస్తాడు, దాంతో ఏమిటవుతుంది? అవి పైగా శీతాకాలంలో జనరల్ గా కూడా ప్లాంట్స్ అన్నిట్లో గ్రోత్ తక్కువ ఉంటుంది, తొందరగా పెరగవు కూడా. ఎలా ఉన్నవి అలా ఉంటూ ఉంటాయి, చనిపోకపోయినా ఎలా ఉన్నవి అలా ఉంటుంటే ఎక్కువగా తొందరగా ఉండదు గ్రోత్. సో హిమకాల కారణతః. శిశిరం అంటే ఏమిటండి? ఆకులు రాలే కాలము అంటాం కదా, దాంట్లో ఏమవుతుంది? మంచు పడుతూ ఉంటుంది. సో దాని కారణంగా భయం అస్తి. ఎక్కడ మంచు పడితే నేను సరిగ్గా విచ్చుకోనో నేను నాశనం పాడైపోతాయి కదా పువ్వులు, అందుకని దానికి భయంట. పర్వతానాం గిరీణాం వజ్రాత్ ఇంద్రస్య వజ్రాయుధాత్. ఎందుకు ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా, అయినా మళ్ళీ తాత్పర్యంలో వస్తుంది కాబట్టి అప్పుడు చెప్దాం. వజ్రాత్ ఇంద్రస్య వజ్రాయుధాత్. ఇంద్రుని యొక్క వజ్రాయుధం అంటే భయం. భయం అస్తి, భీతి అస్తి. సాధున వీళ్ళందరికీ సరేనండి, సాధువులకో మరి. సాధూనాం అంటే సజ్జనానాం మంచివారికి, దుర్జనాత్ చెడ్డవాళ్ల వల్ల భయంగా ఉంటుంది. మన మానాన్ని మనం వెళ్తున్నా సరే మనల్ని వచ్చి కెలుపుతారు కదా కొంతమంది ఉంటారు, అందుకని అలా కావాలని వచ్చి తగోబెట్టుకునే మనుషులు ఉంటారు. సో ఎవరి మంచి వాళ్ళ దగ్గర కూడా అట్లా ఉంటారు కదా కొంతమంది చెడ్డవాళ్ళు, వాళ్ళని చూస్తే వీళ్ళకి భయం. ఇప్పుడు వీడు వచ్చాడు రా బాబు, వీడు ఏం పెడతాడో అనే ఫీలింగ్ ఉంటుంది కదా, భయం ఉంటుంది, అందుకని వాళ్ళకి భయం. సో దాన్ని పెద్ద కష్టమైన పద్యమేం కాదు. తాత్పర్యం చూడండి ఎంత అంటే విపులీకరించి దాన్నే పదాలతోటి ఆడుకుని చెప్తారు. దృఢమూలాః వృక్షాః వేగయుక్తస్య వాయోః కారణతః పతనం ప్రాప్తుం అర్హంతి.
ఈ వాక్యాలు చూస్తుంటే మనకు కూడా వాక్య రచన చెయ్యాలి అనిపించాలి. వేగయుక్తస్య వాయోహో అదొక రకం అంతము, వాయోహో ఒక రకమైన అంతం. విభక్తులు ఎంత చక్కగా ఇచ్చేసి చూడండి, మనం రాసేప్పుడు కూడా అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దృఢమూలాహ చాలా బలంగా ఉన్నటువంటి చెట్లు కూడా, అంటే మూలాలు దృఢంగా ఉన్నవి అంటే అర్థం ఏంటి, చక్కగా లోపల వరకు వెళ్ళిపోయిన చెట్లు కూడా వేగయుక్తస్య వాయోహో చాలా వేగంగా ఉన్నటువంటి వాయువు యొక్క కారణత, దాని కారణంగా పతనం ప్రాప్తం అర్హంతి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఆగవు కదండి, కొట్టుకుపోతాయి అన్ని. అతః వృక్షాణం వాయుతః భయం అపాయ అస్తి, వాటి నుంచి వీటికి ప్రమాదం ఉంది, అందుకని వాటికి భయం, వాటికి అపాయం ఉంది కాబట్టి వాటికి భయం. యది హిమపాత భవతి, ఎప్పుడైతే మంచు పడుతుందో, హిమపాత అంటే మంచు పడటం, తర్హి కమలం నష్టం భవిష్యతి, అప్పుడు తామర పువ్వు నాశనం అయిపోతూ ఉంటుంది, అంటే పాడైపోతుంది పువ్వు. శిశిర ఋతో హిమపాత భవతి ఖలు, శిశిర ఋతు అంటే మంచు పడుతుంది కదా, ఖలు అతః కమలాని శిశిర ఋతురుతః భీతాని భవంతి, అందుకని తామర పువ్వులు శిశిర ఋతువు అంటే భయపడతాయి, దాని నుండి భయపడుతూ ఉంటాయి. పూర్వం పర్వతానాం పక్షాః ఆసన్ ఇది వరకు పర్వతాలకు పక్షాః రెక్కలు, తెలుసు కదండి ఆ స్టోరీ. పర్వతాలు రెక్కలు ఉండి వాటి ఎక్కడ పడితే అక్కడ ఎగురుతుంటే, ఇవి ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయిపోతుంటే జనాలకు కష్టంగా ఉందని ఇంద్రుడు వజ్రాయుధంతో వాటిని రెక్కలు కట్ చేశాడు. సో అదే పక్షాః ఆసన్నితి, పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి అని. ఇంద్రః తాన్ పక్షాన్ కర్తితవాన్ ఇతి చ కథా శ్రూయతే, ఇంద్రుడు ఆ రెక్కలను కట్ చేశాడు అంటే విరిచేశాడు అని కథ వినబడుతూ ఉన్నది. అతః వజ్రాయుధతః పర్వతానాం భీతిః, అందుకని వజ్రాయుధం అంటే పర్వతాలకు భయం. సజ్జనాః యద్యపి యస్య కస్యాపి అహితం నాచరంతి, ఈ వాక్యం చూడండి, యస్య కస్యాపి, ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి చోట్ల కనబడుతూ ఉంటాయి మనకి. అంటే మనకి అనిపిస్తూ ఉంటుంది ఎవ్వరికి, ఇప్పుడు దాంట్లో అర్థం ఏంటి, అర్థం చెప్తే మనకి ఈజీయే. సజ్జనులు అంటే మంచివాళ్ళు, యస్య కస్యాపి అహితం, ఎవ్వరికీ కూడా అనే ఒక మాట మనం మాట్లాడతాం, దానికి యస్య కస్యాపి ఎవరికో మనం చెప్పట్లా, బట్ ఎవ్వరికీ కూడా, ఏ ఒక్కరికి కూడా అహితం నాచరంతి, ఏ ఒక్కరి యొక్క అహితమును అంటే కీడును చేయకపోయినా కూడా, యద్యపి నా ఆచరంతి చేయకపోయినా సరే, తథాపి అయినా కూడా పరపీడన స్వభావయుక్తాః దుష్టాః, ఎదుటి వాళ్ళని పీడించుకు తింటమే స్వభావంగా ఉన్నటువంటి చెడ్డవాళ్ళు, వినా కారణం అపి, కారణం లేకుండా కూడా సజ్జనాన్ పీడయితుం అర్హంతి. చెప్పాం కదా, ఇందాకే అనుకున్నాం కదా, సజ్జనులను పీడించుటకు దే ఆర్ కేపబుల్ ఇనఫ్. ఓకే, వాళ్ళు అలా చేస్తారు, చేయగలరు వాళ్ళు. అతః సజ్జనాః దుష్టజనేభ్యః భీతాః భవంతి, అందుకని మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళ నుండి భయపడుతూ ఉంటారట వీళ్ళు మంచివారు. ఏవం లోకే ఏకైకస్యాపి ఏకైక విధం భయం భవతి ఏవ, ఇది కూడా మనం ఎలా రాస్తాం తెలుగులో ఈ వాక్యాన్ని, ఈ విధముగా లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఏకైకస్య అపి ప్రతి ఒక్కరికి కూడా ఏకైక విధం, ఒక్కొక్క రకమైనటువంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం భయం అంట, అదనమాట. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి భయము ఉండనే ఉంటుంది. భవతి ఏవ అంటే అర్థం ఏంటి, ఉండనే ఉంటుంది. ఓకే, ఇది మనకి ఫస్ట్ సుభాషితం. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇది కూడా చిన్నదేనండి, సింపుల్ గానే ఉంటుంది. అధమాధనమిచ్చంతి ధనమానౌతు మధ్యమా, ఉత్తమా మానమిచ్చంతి మానోహి మహతాం ధనం. అధమాహ విసర్గలోపం, ధనం ఇచ్చంతి, ధనమానౌ ద్వంద్వం, తు మధ్యమాః, ఉత్తమాః విసర్గలోపం, మానం ఇచ్చంతి, మానః హి విసర్గ ఉకారం, మహతాం ధనం. ఏం చెప్తున్నారు, అధమాహ అంటే ఎవరు, నీచుల్ని అధములు మధ్యములు ఉత్తములను 3 రకాలుగా విభజిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అధమాహ అంటే అనుత్తమాహ జనాః, ఉత్తములు కానివాడు అధములు. సో అలాంటి అనుత్తములైన జనులు ధనం అంటే ఎంత చక్కటి డెఫినేషన్ ఇచ్చారు చూడండి వీళ్ళు. వినిమయ సాధన రూపం ద్రవ్యం, వినిమయము అంటే వ్యాపారము. సో వ్యాపారం అంటే మనం డబ్బులు ఇచ్చి ఒక వస్తువు కొనుక్కోవడం అనే కాదండి, బేసిక్ గా ఏదో ఒకటి ఇచ్చి ఇంకోటి తీసుకోవడం అనేది వ్యాపారం, రైట్? నీకు ఇది ఇస్తే నువ్వు నాకేమిస్తావు, అది వ్యాపారం. సో వినిమయ సాధన రూపం ద్రవ్యం,
ఏదైతే మనం వ్యాపారం చేయటానికి ఉపయోగిస్తామో ఆ రకమైన పదార్థము. మనం ఏం చేస్తాం? డబ్బులే కదా యూజ్ చేసేది, కాబట్టి ధనం అంటే అది. ఇచ్చంతి, అధములు ఏం కోరుకుంటారట? ఎప్పుడు డబ్బు కావాలి డబ్బు కావాలని కోరుకుంటారు, సంపదలు కావాలని కోరుకుంటారు. అభిలషంతి, ఇచ్చంతికి ఏం రాశారు? వాంఛంతి రాయొచ్చు, అభిలషంతి, ఇవన్నీ ఉన్నాయి. మధ్యమాహ తూ, మధ్యములు అయితే, మధ్యములు అంటే మధ్యమ జనాహ అంటే మధ్యలో ఉన్నవాళ్ళు, ఉత్తములు అధములు కాకుండా మధ్యలో ఉన్న జనాలు. తూ అన్నదానికి తావత్, మధ్యములైతే అంటామే దానికోసం అన్నమాట. అది ధనమానవ్, వాళ్ళకి ఏం కావాలి? పాప మొత్తం అటు ఎంటర్ వాళ్ళు ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది, త్రిశంకు స్వర్గమే వీళ్ళ పరిస్థితి. అటు ధనం, కాస్త డబ్బు కావాలి, ఇటు కాస్త గౌరవము కావాలి, రెండూ కావాలి, ఏదో ఒకదాంతో తృప్తి పడు. అధములు ఏం చేస్తారు? ఎవడేమనుకున్నా సరే నాకు డబ్బు ఉందా లేదా అని చూసుకుంటాడు వాడు. వీడికి పాపం ఇది కావాలి అది కావాలి, ఇదేమో బ్రతకడానికి కావాలి, అదేమో కాస్త సొసైటీలో కాస్త ఇది ఉండాలి వాడికి. సో ధనమానవ్, ధనంచ మానశ్చ, ధనమానవ్ మానంచ ధనమా, అదే రాశారు, ధనం మానంచ రెండూ కూడా కావాలి. ఇచ్చంతి. మరి ఉత్తమాహ అంటే అందరిలోకి సూపర్లేటివ్ పర్సన్స్. ఓకే, సో శ్రేష్ఠాహ జనాహ, వీళ్ళు మానం గౌరవం ఇచ్చంతి అభిలషంతి. హి యతోహి అంటే ఎందుకంటే, హి అనే దానికి ఇండీడ్ అనే మీనింగ్ ఎట్లా ఉందో, యతోహి ఎందుకంటే అనేది కూడా, ఎందువలన అనగా అనేది కూడా, అది కూడా ఉందన్నమాట. ఓకే, సో దేనికి ఎందుకుట? మహతాం, మహతాం మహాన్ శబ్దానికి మహతాం అనేది షష్ఠీ బహువచనం. సో మహాపురుషాణం దృష్ట్యా, వాళ్ళ దృష్టిలో మహాత్ములకు మానహ గౌరవం అంటే గౌరవం ఏదైతే ఉందో వాళ్ళ రెస్పెక్ట్ అనేది ఏదో అదే ధనం సారభూతం అంటే అదే వాళ్ళకి మ్యాటర్ అవుతుంది. ఓకే, అదే వాళ్ళకి సారభూతం, సారవంతమైనది అంటే అర్థం ఏంటి? నేల సారవంతంగా ఉంది మొక్కలు వస్తాయని కాదు, అదే వాళ్ళకి కావలసినది అని చెప్పటం అన్నమాట. ఓకే, సో దానికే ఏం చెప్పుకొచ్చారు? అనుత్తమాహ జనాహ జీవనే ధనమాత్రం ఇచ్చంతి, కేవలం ధనాన్ని కోరుకుంటారట ఉత్తములు కానివారు. ధన సంపాదనం ఏవ తేషాం జీవనస్య లక్ష్యం భవతి, కేవలం ధనం సంపాదించడం మాత్రమే వాళ్ళ జీవితానికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఏతాదృశం జీవనం కదాపి శ్లాఘ్యం న భవతి. శ్లాఘ్యం అంటే, శ్లాఘ్య అనే శబ్దానికి అర్థం ఏంటి? మెచ్చుకొనదగినది, అప్రిషియబుల్ అని అర్థం. సో ఏతాదృశం, ఈ రకంగా కేవలం ధనం మాత్రమే సంపాదించటం ధ్యేయంగా బతకడం అనేది, ఆ జీవితం ఏదైతే ఉందో అది కదాపి శ్లాఘ్యం అసలు మెచ్చుకొనది రీతిని అంటే ఒప్పుకోవాల్సింది కానే కాదు, మెచ్చుకొన తగినది కానే కాదు. కదాపి అంటే ఎప్పుడు కానే కాదు. మధ్యమ జనాహ, వీళ్ళేం చేస్తారు? ధనం మానం చ ఇచ్చంతి, ధనాన్ని గౌరవాన్ని కూడా కోరుకుంటారు. ధనేన సహా మానం అపి ఏతే ఇచ్చంతి ఇత్యతః. ధనేన సహా, ధనముతో పాటు, మానం అపి గౌరవాన్ని కూడా, ఇచ్చంతి ఏతే ఇచ్చంతి వీరు కోరుకుంటారు. ఇత్యతః, ఇది అత అనే కారణం చేత, అందువలన ఏమిటట? ఏతేషాం జీవనం, వీరి యొక్క జీవితము, నింద్యం న భవతి చేదపి, నింద్యం అంటే నిందింపదగినది, శ్లాఘ్యం అంటే మెచ్చుకొనదగినది. నిందింపదగినది అవ్వకపోయినప్పటికీ అంటే వాళ్ళ కమెండ్ అదే వాళ్ళది ఇది చేయడం, వాళ్ళని చిచ్చి వీళ్ళ జీవితమే కాదు అనక్కర్లా, కానీ నింద్యం న భవతి చేత్ అపి అతి ప్రశస్తంతు నా, కానీ అంత గొప్పగా కూడా ఉండదు, అంత గొప్పగా జీవితం అంటే వాడిది అనేట్టుగా కూడా ఉండదు. అలా అని చిచి ఇదేం జీవితం అనుకునేట్టుగా కూడా ఉండదు. మధ్యంగా ఉంటారు పాపం, వీళ్ళు మధ్యములు కదా, మరి అందుకని అలాగే ఉంటారు. మహాపురుష సదాపి మానం ఏవ ఇచ్చంతి. ఇక మహాత్ములకు వస్తే వాళ్ళకి డబ్బుతో పనిలేదు, వాళ్ళకి గౌరవం కాదు. ఓకే, అదే కోరుకుంటారు వాళ్ళు. తే ధనం తృణ సమానం భావయంతి. ఏమండి గడ్డి గాదం ఇవన్నీ ఇవ్వలేదు కదండి శ్లోకంలో అంటే, ఇవన్నీ మనకెంత అర్థమైంది చెప్పే ప్రయత్నం అనమాట, మనకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం కవి దృష్టిలో. సో తే ధనం తృణ సమానం భావయంతి, వాళ్ళు డబ్బుని గడ్డితో సమానంగా చూస్తారట, గడ్డితో సమానంగా భావయంతి అనుకుంటారు. మానం ఏవ ధనం భావయంతి, రెస్పెక్ట్ ఏదైతే ఉందో అదే గౌరవాన్నే వాళ్ళు ధనం కింద అనుకుంటూ ఉంటారు. మానధనానాం ఏతేషాం జీవనం, మానధనులు అంటే మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది, బహువ్రీహి సమాసం. మానః ఏవ ధనం యస్య సహ మానధనః. ఓకే,
సో ఎవరికైతే ఉందో అట్లాంటి జీవితం ఇట్లాంటి మానమే అంటే గౌరవమే జీవితంగా గలవారికి ధనం గౌరవప్రదమైన జీవితమే ధనముగా గలవారికి ఇట్లాంటి వాళ్ళ యొక్క జీవితము ఉత్కృష్టం అంటే చాలా బెస్ట్ స్టేట్ లో ఉన్నది అని అర్థం, ఉచ్చ స్థితిలో ఉంటున్నది అని అర్థం. వాళ్ళదే చక్కటి జీవితము అని చెప్పటం ఈ సుభాషితం యొక్క తాత్పర్యము. క్లియర్? మ్యామ్ ఉత్కృష్టానికి ఆపోజిట్ ఏదైనా ఉందా మేడం? నీచ అంతేనా? నాకు తెలిసినంత వరకు ఉంది. నికృష్ట అనేది కూడా ఉంది. సంథింగ్ రైమ్స్ విత్ దట్, రైమ్స్ విత్ దట్. ఉత్కృష్ట నికృష్ట. మేడం ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఒక్క నిమిషం శారద గారు చెప్పండి, నేను వస్తా మళ్ళీ మీ దగ్గర. శారద గారు చెప్పండి మేడం. మహతాం అంటే మీనింగ్ లో మహాపురుషాణం దృష్ట్యా అని ఇచ్చారు కదా మేడం, అంటే మహాపురుషుల దృష్టిలోన. దృష్ట్యా అంటే దృష్టి స్త్రీలింగ శబ్దము, వృష్టి లాగానే దృష్ట్యా తృతీయ విభక్త, దృష్టి తాలూకా తృతీయ విభక్త అది. ఓకే, నేను ఇంకా పశ్చతి శబ్దం తాలూకావేవో అని ఓకే. ఓకే రైట్. రామకృష్ణ గారు ఇప్పుడు చెప్పండి. మానధనానాం అని ఇచ్చారనుకోండి, విగ్రహవాక్య రాసినప్పుడు మానం ఏవ ధనం యస్య సహ తేషాం అని రాయాలి. మరి పక్కన మానహ యాక్చువల్ గా మానం కాదు, ఇందాక వచ్చిన మానం మనకి ద్వితీయ విభక్తిలో ఉంది. సో మానహ ఏవ ధనం ఏషాం తే మానధనాహ, బహువచనం కదా, మానధనానాం అని ఉంది కదా బహువచనంలో. సో మానధనులకు అన్నప్పుడు మనం మానధనులు అని చెప్పాలి విగ్రహవాక్యం. సో మానహ ఏవ ధనం ఏషాం తే మానధనాహ, పక్కన కామా పెట్టి తేషాం అని రాయాలి. మరొకసారి ప్లీజ్. మానహ ఏవ ధనం ఏషాం తే, అది విగ్రహవాక్యం. దేనికి? మానధనాహ అనేంత వరకు ప్రథమ విభక్తికి. ఏషాం తే రాశాక కామా పెట్టి మానధనా నాం అని ఉంది కాబట్టి పక్కన తేషాం రాయాలి. పుంలింగ షష్ఠీ బహువచనం రాయాలి. ఏంటండి? అక్కడ యస్యకు బదులు ఏషాం రాస్తున్నాము, ఇక్కడ ధనానాం అని ఉంది కాబట్టి తేషాం అని రాస్తున్నాం కదా. అక్కడ ధనానాం ఉంది కాబట్టి అక్కడ ఏషాం కూడా వస్తుంది, యస్య రాదు. మానధనస్య ఉంటే యస్య తస్య వస్తుంది. అదే రైట్. మానవ ఏవ ధనం, తర్వాత ఏంటండి? నేను చెప్తా. మానహ ఏవ ధనం ఏషాం తే కామా తేషాం, మానధనానాం ధనం ఏవ ధనం ఏషాం తే కామా తేషాం అని రాయాలి. మేడం ఈ తాత్పర్యం ఇక్కడ ఇచ్చింది ఫుల్ రాయాలా మేడం, మనం షార్ట్ చేసుకొని రాసుకోవచ్చు మేడం? అదా చెప్తున్నా కదా, దాంట్లో ఉన్న మీనింగ్ తప్పకుండా మీరు సొంతంగా రాసుకోవచ్చు, తప్పులేదు. మానవ ధనం ఏషాం తే కామా తేషాం అండి, కామా తేషాం. రైట్. సుబ్బలక్ష్మి గారు చెప్పండి. మేడం ఇక్కడ మానహ అంటే పుల్లింగం అన్నారు కదా, మనకి పాఠంలోని ఎక్సర్సైజ్ లో ఇదే ఇచ్చారు మేడం, కానీ ఆన్సర్ ఏమో మానశ్చ అని ఇచ్చారు ఇతరేతర ద్వంద్వలో. అవును, మానహ చ కదా. ఇక్కడ మనకి ఇందులో మేడం నేను అడిగేది, మన అన్వయార్థంలో ధనమానవ్ అంటే ధనం మానం చ అన్నారు కదా, అక్కడ ఎలా తీసుకోవాలి? ద్వితీయలో తీసుకున్నామా? ధనమానవ్ రామౌ రామాహ కదా, రామౌ వచ్చినప్పుడే మనకి ద్వితీయలోని. ఇప్పుడు మా నౌ అని వచ్చింది కాబట్టి అక్కడే మనకి తెలిసిపోతుంది లాస్ట్ పదం పుంలింగం అవ్వాలి అని. అవును, అంతే కదా. ఇప్పుడు అదే మానం అనేది నపుంసకలింగ శబ్దం అనుకోండి, ధనమానే అని రావాలి అక్కడ కదా. కానీ ధనమానవ్ అనే వచ్చింది కాబట్టి రామౌ రామాహ, రామం రామౌ. ద్వివచనంలో పుంలింగంలో రెండు ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి కదా. సో ఇక్కడ ధనమానవ్ అనేది ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి సెపరేట్ చేసి రాసినప్పుడు కూడా ధనం చ మానం చ అని, ధనం ఎలాగో నపుంసకలింగం ద్వితీయలో పెట్టారు, మానహ అని మానంలోకి, అంటే ధనమును గౌరవమును కాబట్టి మానం చ అని రాశారు. అదే ఈ ఎక్సర్సైజ్ లో ఇచ్చిందేమో ఓన్లీ వర్డ్ ఇచ్చారు కాబట్టి అక్కడ మనమేమో ప్రథమ తీసుకున్నాం, అంతే తీసుకున్నాం. ఇక్కడ మీ కింద కూడా చూడండి, కావాలంటే ఇదే అన్వయార్థంలో ఇదే శ్లోకంలో
మహాపురుషాణం దృష్ట్యా కామ తర్వాత మానః, గౌరవం, ధనం, సారభూతం. మానః ధనం అన్న చోట ఇక్కడ మానః ప్రథమ విభక్తిలో ఉంది. రైట్. ఓకే సార్. అది ఇది ఎలా తెలిసింది మనకి? మానం మానః అనేది ఎలా తెలుస్తుంది? ధనమానవు. మీరు ద్వితీయ అనుకోండి, ప్రథమ అనుకోండి, మామూలుగా కొత్త పదం ఇస్తే ఈ కాంటెక్స్ట్ కాకుండా, అప్పుడు మానః ఓకే ఇది అవులో వచ్చేసింది కాబట్టి, ద్వితీయాలో ఉంది కాబట్టి ఇది లాస్ట్ పదం పుంలింగమే అని డిసైడ్ అయిపోవచ్చు. అంతే. ఓకే, రైట్. రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు మీరు సంధి అవకాశం ఉంటే కంపల్సరీగా చేయాలన్నారు. అది సమస్త పదానికైనా లేకపోతే విగ్రహవాక్యానికి కూడా ఆ రూల్ ఉందా? సమస్త పదానికి. ఓకే, అంటే ఎందుకు ఇందాక మీరు ఎందుకు చెప్పినట్టుగా అదే లక్ష్మణశ్చ అన్నప్పుడు ఆ విడిగా అక్కడ లక్ష్మణః చ అని రాయొచ్చు. రాయొచ్చు, తప్పులేదు. అక్కడ కూడా అక్కడ సంధికి అవకాశం ఉన్నప్పుడు లక్ష్మణశ్చ అని రాసుకుంటామంటే రాసుకోవచ్చు. లేదు నేను రాయను, నాకు లక్ష్మణః చానే కావాలంటే అలాగే రాసుకోవచ్చు. అంటే కానీ అలా కూడా రాయొచ్చు అని పర్లేదు. కానీ సమస్త పదంలోకి వచ్చరికి ఎందుకు సమస్త పదం గురించి అంత పర్టికులర్ గా చెప్పారంటేనండి, ఇక్కడ మీకు ఇప్పుడు దాని ఏమంటారు, విభక్తులు ఉంటాయి. విగ్రహవాక్యంలో ప్రతి పదానికి విభక్తులు వస్తాయి. రైట్. సమస్త పదంలో ఏం చేస్తాం? కేవలం ప్రాతిపదిక తీసుకుంటాం. ప్రాతిపదిక తీసుకున్న తర్వాత దానికి విభక్తులు ఉండవు. సో దాన్ని సెపరేట్ గా ప్రాతిపదికని చెప్పలేరు, మీరు చెప్పకూడదు. సో ప్రాతిపదికని ఉత్తిగా చెప్తే, ప్రాతిపదికగా చెప్తే మీనింగ్ ఉండదు. ప్రాతిపదిక ఎప్పుడైతే విభక్తి తీసుకుంటుందో దానికి మీనింగ్ ఉంటుంది. సో ప్రాతిపదిక విభక్తి తీసుకుంటున్నప్పుడు, ప్రాతిపదికతో కలుస్తున్నప్పుడు ఏమవుతుంది? పక్కన పదాన్ని కలపకపోతే దీంతో సమస్త పదం అవ్వదు. సెపరేట్ గా రాసుకోవాల్సిందే. రైట్. పితృ రుణం ఉందనుకోండి, పితృణం ఉందనుకోండి, పితృణం ఉంది, పితుహు రుణం అని చెప్తాం మనం. పితుహు అని షష్ఠీ విభక్తిలో చెప్తున్నాం, కానీ అక్కడికి వచ్చేసరికి పితృ చెప్తున్నాం. ఎందుకు? ప్రాతిపదిక పితృ. దాన్ని కూర్చోబెట్టి నేను చెప్పనట్లాగా అన్నారు అనుకోండి, పితృ అనేది విడిగా అయిపోతూ ఉంటుంది, రుణం విడిగా ఉంటూ ఉంటే అలా కుదరదు. ఎందుకు? దాన్ని మీరు రెండింటిని ఎలా రిలేట్ చేస్తారు? ఎప్పుడైతే సమస్త పదం అయిపోయిందో అక్కడ సంధికి అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీ సంధి చేసి తీరాలి. విగ్రహవాక్యంలో మీ ఇష్టం, సెపరేట్ గా రాసుకోండి. ఇష్టం ఉంటే సంధి అవకాశం ఉంటే సంధి జరుగుతోంది అనుకుంటే కలిపి రాయండి. నాకు వద్దు బాబు సంధులు అనుకుంటే సెపరేట్ గా రాసుకోండి విగ్రహవాక్యం. బట్ సమస్త పదంలో కలిపి రాయాల్సిందే. ఓకే, అయిపోయినాయా? ఉత్తమాః అన్నారు. ఉత్తమాః అంటే శ్రేష్ఠాః జనాః అన్నారు కదా, సజ్జనాః అని ఒకే మాట రాయొచ్చా? సజ్జనాః అని మార్చకండి. సజ్జనులు అయిన వాళ్ళు అందరూ ఉత్తములే అవ్వాలని రూల్ లేదు కదా. మధ్యముల్లో కూడా సజ్జనులు ఉంటారు. సజ్జనులు అంటే మధ్యములు అంటే ఏంటి? వాళ్ళు ఎవరికి కీడు చెయ్యరు, అలా అని మంచి చేయకపోవచ్చు, కానీ స్వతహాగా వాళ్ళకే దుర్బుద్ధి ఉండేవాళ్ళు కాదు. శ్రేష్ఠులైన వాళ్ళు అంటే అది ఇంకా పై కేటగిరీ కాబట్టి దాన్ని సజ్జనాః అనే కంటే శ్రేష్ఠాః అని అందుకు ఇచ్చారు. అంటే ఆ డిఫరెన్సియేషన్ చెప్పడానికి ఇచ్చారు. జనరల్ నోటేషన్ లో సజ్జనాః అవ్వచ్చు, బట్ ఇక్కడ అధములు, మధ్యములు, ఉత్తములు అని మొత్తం చెప్పాలి కాబట్టి అలా చెప్పారు. ఓకేనా? రైట్. ఈసారి అన్వయంలో మీ మనవడు కూడా వచ్చేస్తాడా ఏంటి సంస్కృతం క్లాసులకి? సరే, ఈసారి అన్వయంలో 3 శ్లోకాలు ఉన్నాయి, గబగబా చెప్పుకుందాం, పట్టండి. అన్వయ క్రమ. వాడు ఫస్ట్ లైన్ ఒకటి ఇచ్చారు. అహం యద్యపి శివస్య కింకర. వాళ్ళు ఏం చెప్పారు? కుంభోదరో నామ నికుంభమిత్ర అని చెప్పారు కదా. అవేహిమాం అది అని చెప్పుకొచ్చారు. తర్వాత ఇంకా చెప్తున్నాడు, మధ్యలో శ్లోకాలు ఉండుంటాయి, దాన్ని కేవలం వచన రూపంలో ఇచ్చేశారు. అహం యద్యపి శివస్య కింకరః తథాపి సింహవేషేణ అత్ర అస్మి. నేను శివునికి సేవకుడు అయినప్పటికీ కూడా ఇక్కడ సింహం వేషంలో ఉన్నాను. తత్ర కారణం అస్తి. అక్కడ కారణం ఏమిటంటే ఏదంటే అహం నేను ఏతస్య దేవదారు వృక్షస్య రక్షకః. నేను ఈ దేవదారు చెట్టుకి నేను రక్షకుణ్ణి, ఇక్కడ నేను దీన్ని కాపలా కాస్తున్నాను అని చెప్పిందిట సింహం. చెప్పి ఎందుకు కాపలా పెట్టాల్సి వచ్చింది అనే దాన్ని వివరిస్తోంది. కండూయమానేన కటం కదాచిత్ వన్యద్వీపేనోన్మథితా త్వగస్య అధైనమద్రే స్తనయా సుశోచ సేనాన్యం ఆలీఢమివాసురాస్త్రైః. ఓకే, కండూయమానేన
కటం కదాచిత్ వన్యద్వీపేన ఉన్మథిత త్వక్ అస్య అథ ఏనం అద్రేః తనయా సుశోచ సేనాన్యం ఆలీఢం ఇవ సురాస్త్రైః. ఓకే, పదవి భాగం వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా మనకి. కండూయమానేన అంటే కండూయనం అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, దురద పుట్టడం, దాన్ని గోక్కోవడం అనే విషయం చెప్పుకున్నాం మనం, రైట్? సో ఈ ఏదైతే ఆ దురద పోవడానికి ఆ కండూయనం చేస్తున్నాడో కండూయమాన, కండూయతే అనేది వెర్బ్, దానికి శానచ్ వచ్చింది. కండూయమానేన అంటే ఆ దురద పుడితే దాన్ని పోవడానికి చేసే చర్య ఏదైతే ఉందో గోక్కోవడం అంటామే, దాన్ని రుద్దటం అని చెప్పారు వాళ్ళు. ఆ రుద్దుతున్నటువంటి ఒక్కొక్క పదానికి చెప్తా, తర్వాత అన్వయం. కటం అంటే ఈ ప్లేస్ అంటాం చూడండి, గండస్థలం అంటే చెక్కిలి అంటామే మనము, బుగ్గ అని కాదు, చెవికి దీనికి ఉన్నటువంటి మధ్యలో ప్లేస్ ఇక్కడ. దానిని కదాచిత్ ఒకసారి, ఎప్పుడు ఒకప్పుడు, వన్యద్వీప అనే పదం ఉంది అక్కడ, వన్యద్వీపేన. వన్యద్వీపం అంటే ద్వీపం అంటే రెండు రకాలుగా తాగేది అని అర్థం. అందుకని ఈ పాముకి ఉంది అలాంటి పేరు, ఏనుగుకి ఉంది. ఏనుగు ఎలా తాగుతుందండి? తొండంతో ఫస్ట్ తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది కదా, డైరెక్ట్ గా తొండంతో తీసేసుకోదు, డైరెక్ట్ గా నోట్ తోటి తాగలేదు తొండ, కాబట్టి రెండు రకాలుగా తాగుతుంది కాబట్టి ద్వీప అని వచ్చింది దానికి పేరు. వన్యద్వీపం అంటే ఇది అడవి ఏనుగు, ఓకే, వైల్డ్ ఎలిఫెంట్ అంటామే అదనమాట. ఆ వన్యద్వీపేన ఏమైందిట? ఉన్మథిత త్వక్ అస్య. అస్య త్వక్, త్వక్ అంటే స్కిన్, చర్మము. అస్య త్వక్ అంటే ఈ దేవదారు చెట్టుకి నేను కాపలా ఉన్నాను చూడు, ఆ చెట్టు యొక్క త్వక్ అంటే ఏంటి? మనం ఆ బెరడు అంటాం కదా, పైన పీల్ ఉంటుంది కదా పైన, ఇది అదేదైతే ఉందో అది ఉన్మథిత అంటే పెకలించబడింది, అంటే అది ఊడిపోయింది. ఎందుకు ఊడిందిట? ఈ ఏనుగు వెళ్ళి దీనికి దురద పుట్టి ఈ ప్లేస్ లో దానికి వెళ్ళి బాగా రాసేసింది అనమాట, రుద్దుకుంది ఆ చెట్టుకు వెళ్ళి. దానివల్ల ఏమైంది? ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి బెరడు ఏదైతే ఉందో అది మొత్తం ఊడిపోయింది. ఓకే, సో కదాచిత్ కటం కండూయమానేన వన్యద్వీపేన అస్య త్వక్ ఉన్మథిత. ఒకసారి దురదను పోగొట్టుకునే చర్యలో పోగొట్టుకుంటూ రుద్దుకున్నటువంటి ఎవరు? గండస్థలాన్ని రుద్దినటువంటి ఆ అడవి ఏనుగు చేత రుద్దబడడం వల్ల దీని యొక్క చర్మము కాస్త లేచిపోయింది, అంటే పెకలించబడినది. అథ అప్పుడు, సో అథ అప్పుడు, ఏనం అంటే ఈ చెట్టును, అద్రేహే తనయ, అద్రిహి అంటే పర్వతము, సో అద్రేహే అంటే హిమవత్ పర్వతము యొక్క తనయ కూతురు అంటే ఎవరు? పార్వతీదేవి. సుశోచ అంటే బాధపడింది, దేని గురించి? సుశోచ అంటే దుఃఖించింది, బాధపడింది. ఎందుకు? సేనాన్యం అంటే సేనాపతి. ఎవరండి? దేవసేనాపతి అంటే ఎవరు? మన షణ్ముఖుడు. ఆయనని ఆలీఢం అంటే వచ్చి వచ్చి యాక్చువల్ గా ఆలీఢం అనే పదానికి అర్థం ఏంటంటే, అంటే దెబ్బ తగలడం అంటామే మనము, దెబ్బ తగిలించుకోవడం అంటే గాయపడడం అంటాం కదా, ఆ మాట వస్తుంది చూసారా, ఉండవడం. సో ఆ దెబ్బ తగలడము అంటే ఈయన సేనాపతి కదా, దేవసేనాపతి కదా, ఆయన రాక్షసులతో యుద్ధాలు అవి చేస్తూ ఉంటాడు, ఈయన సైన్యాన్ని నడిపిస్తూ ఉంటాడు కదా. సో ఆ యుద్ధ సమయంలో అసురాస్త్రై అంటే ఆ రాక్షసుల యొక్క, దేవాసుర సంగ్రామంలో ఆ రాక్షసుల యొక్క అస్త్రములతోటి ఆలీఢం సేనాన్యం ఇవ అంటే గాయపడినటువంటి సేనాపతి అంటే ఇక్కడ ఎవరు? మన షణ్ముఖుని వలె అనిపించిందిట. అంటే అర్థం ఏమిటి? ఈవిడ పాపం ఆ చెట్టు ఒకసారి ఎప్పుడైతే ఈ మదపుటేనుగు అంటాం కదా, అది వెళ్ళి దానికి దురద పుడుతుంటే దాని ముఖాన్ని తీసుకెళ్లి ఎప్పుడైతే దేవదారు చెట్టుకి రుద్దిందో ఆ దురద పోగొట్టుకోవడానికి అని చెప్పి, అప్పుడు ఆ చెట్టు యొక్క పైన పోర్షన్ ఏదైతే ఉందో బెరడు వచ్చేసింది బయటికి. దాన్ని చూసిన పార్వతీదేవికి ఏమనిపించింది? దాన్ని చూడంగానే తన కొడుకైనటువంటి కుమారస్వామి దేవాసుర సంగ్రామంలో అసురుల యొక్క ఆయుధాలు, వాళ్ళ శస్త్రాలతోటి ఎట్లా అయితే వాళ్ళ అటాక్ జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఎలా అయితే గాయపడ్డాడో ఆ గాయపడిన యొక్క సన్నివేశం గుర్తొచ్చింది దాన్ని చూసి ఆవిడకి. అది గుర్తొచ్చి ఈవిడ బాధపడిందిట. ఓకే, దాన్నే తాత్పర్యం రూపంలో చెప్తున్నారు చూడండి.
ఏకదా వనగజః అత్ర ఆగత్య అస్మిన్ దేవదారు వృక్షే కండూయనం ఆరబ్ధవాన్. ఒకసారి అడవి ఏనుగు, మదపుటేనుగు ఇక్కడికి వచ్చి ఈ దేవదారు చెట్టు మీద గోకోవడం అనేది మొదలుపెట్టింది. తదా వృక్షస్య త్వక్ నిర్ముక్త. ఒక్క నిమిషం. కదా వృక్షస్య త్వక్ నిర్ముక్త అంటే అప్పుడు ఈ చెట్టు యొక్క బెరడు కాస్త ఊడిపోయింది, దాని చర్మం కాస్త స్కిన్ ఊడిపోయింది. అస్య వృక్షస్య విషయే పార్వత్య, ఊడిపోతే పార్వతీదేవి ఎందుకు చూడాలండి దీన్ని అంటే ఈ చెట్టు అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం. అస్య వృక్షస్య విషయే పార్వత్యాః బహుప్రీతి అత్రేహ తనయ అన్నారు కదా. సో ఈ చెట్టు అంటే ఆవిడకి చాలా ఇష్టము. అతః అందుకని సా తథా శ్లోకం ప్రకటితవతి, అట్లా బాధపడిందిట. ఎట్లా? యథా ఎలాగంటే పురా రాక్షసానాం బాణైః, పూర్వము రాక్షసుల యొక్క బాణములతో పీడితం పుత్రం షణ్ముఖం, బాధింపబడినటువంటి పుత్రుడైన షణ్ముఖుని దృష్ట్వా శోకతప్త ఆసీత్, ఎలా అయితే పూర్వం అసురుల యొక్క రాక్షసుల యొక్క బాణాలు తగిలి గాయపడిన షణ్ముఖుని చూసి అప్పుడు బాధపడిందో, ఇప్పుడు దీన్ని చూసి అలాగే బాధపడిందిట ఆవిడ. ఓకే, ఇది దాని యొక్క అర్థము. మనకి దాంతో కాదు కదా, మనకు కావాల్సింది ఏంటి? అన్వయ రచన. 2 వాక్యాలుగా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ అంతా ఒక వాక్యము, రెండో సెంటెన్స్ అంతా ఇంకో వాక్యం. సుశోచ అనేది మెయిన్ వెర్బ్ కదా మనకి. సుశోచ అనేది సెకండ్ వాక్యంలో ఉంది కాబట్టి మీ అన్వయ క్రమం సెకండ్ వాక్యం నుంచి తీసుకొచ్చారు. సో సుశోచ అంటే ఎవరు? బాధపడింది కాబట్టి ఇక్కడ పార్వతీదేవి అద్రేహ తనయ అంటున్నారు కాబట్టి దుఃఖిత అని స్త్రీలింగంలో ఇచ్చారు. ఓకే, బాధపడిందిట. బాధపడితే ఎవరు బాధపడ్డారు? కా సుశోచ. దుఃఖిత అన్నంగా తెలుస్తోందిగా అద్రేహ తనయ అని. సో తనయ ఫస్ట్ కూతురు. ఎవరి కూతురు? నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కూతురు? కస్య తనయ? అద్రేహ తనయ. ఓకే, ఎందుకు బాధపడింది? కం సుశోచ అంటే ఎవరిని ఉద్దేశించి, ఎవరి గురించి బాధపడింది? ఏనం, అక్కడ ఏం మాట్లాడలా, చెట్టు పుట్ట అంటూ ఏం మాట్లాడలా, కేవలం ఏనం అన్నారు. సో కం సుశోచ అంటే దేని గురించి బాధపడింది, ఎవరిని గురించి బాధపడింది? ఏనం, దీని గురించి బాధపడింది. దీని గురించి బాధపడేటప్పుడు ఎలా అనుకుని బాధపడింది? కం ఇవ సుశోచ, ఏమనుకుని బాధపడింది, ఏం గుర్తొచ్చి బాధపడింది అని చెప్పే విషయంలో ఎవరి గురించి బాధపడినట్లుగా దీన్ని చూసి బాధపడింది, ఎవరి వలె. ఓకే, సో కం ఇవ సుశోచ అంటే సేనాన్యం ఇవ, దీన్ని చూసి సేనాని, అందుకని దీన్ని చూసి ఆయన్ని చూసినట్లుగా కాబట్టి సేనాన్యం ఇవ సుశోచ. ఇప్పుడు సేనాని అంటే ఎందుకు? సేనాని అయితే బాధపడాలా, షణ్ముఖుడైతే కొడుకు ఎందుకు బాధపడింది ఆవిడ? ఆయన్ని గాయపడినట్లుగా చూసి బాధపడింది. సో కీదృశం సేనాన్యం ఆలీఢం సేనాన్యం, గాయపడినటువంటి షణ్ముఖుని చూసి. వీడు గాయపడ్డాడంటే కింద పడి ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఎవరైనా కొట్టుండాలి, లేకపోతే ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. సో ఎందుకు గాయపడ్డాడు అని చెప్తున్నారు అన్నమాట. కైహి ఆలీఢం, ఎందువల్ల, దేనితో గాయపడ్డాడు? వేటితో గాయపడ్డాడు? సురాస్త్రైహి ఆలీఢం. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు బాధపడింది ఆవిడ? అథ అంటే అప్పుడు బాధపడింది అని చెప్తున్నారు. ఓకే, అథ కథా సుశోచ, అథ సుశోచ. సో సుశోచ అంటే దుఃఖిత అభవత్ అంటే బాధపడింది. కా సుశోచ? తనయా సుశోచ. కస్య తనయ? అద్రేహ తనయ. కం దేని గురించి బాధపడింది? కం సుశోచ, ఏనం సుశోచ, దీని గురించి బాధపడింది. ఓకే, దీని గురించి ఎలా బాధపడింది, దీని గురించి దేంతో కంపేర్ చేస్తూ. సో కం ఇవ సుశోచ, సేనాన్యం ఇవ సుశోచ. సేనానికి అడ్జెక్టివ్ ఉంది. సో కీదృశం సేనాన్యం ఆలీఢం సేనాన్యం, గాయపడినటువంటి. ఇప్పుడు ఎలా గాయపడ్డాడు? కైహి ఆలీఢం, వేటితో గాయపడ్డాడు? అసురాస్త్రైహి ఆలీఢం. ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా సుశోచ, అథ సుశోచ. సో అథ అద్రేహ తనయ ఏనం అసురాస్త్రైహి ఆలీఢం సేనాన్యమివ సుశోచ అనేది దానికి అన్వయ క్రమము. ఓకే, అథ అద్రేహ తనయ ఏనం అసురాస్త్రైహి ఆలీఢం సేనాన్యం ఇవ సుశోచ.
సరే అప్పుడు బాధపడింది. సరే ఇదంతా ఎప్పుడు బాధపడింది, ఇదంతా జరిగింది ఎప్పుడు, అసలు ఎందుకు బాధపడింది ఆవిడ దేన్ని చూసి? అందుకని చెప్తున్నారు. నెక్స్ట్ ఉన్మథిత వచ్చింది ఫస్ట్ లైన్ లో. అంటే ఉన్మథిత ఆసీత్ యాక్చువల్ గా రాసుకోవాలి, బట్ ఉన్మథితకే రాసేసారు. ఉత్పాటిత అనే ఒక మీనింగ్ పెట్టారు అక్కడ. ఉత్పాటనము అంటే అర్థం ఏంటండి? పెకరించడం, అంటే వేళ్లతో సహా, కూకటి వేళ్లతో లాగేయడం అంటారే అట్లా. ఓకే, పుల్డ్ బై రూట్స్ అనేది మీనింగ్ ఉత్పాటనం అంటే. అంటే అంత లెవెల్లో ఊడిపోయింది దాని చర్మం పాపం. ఓకే, దాని బెరడు ఏదైతే ఉందో అది. సో ఉత్పాటిత అది తీసుకున్నారు. ఏది జరిగింది అలా, ఏది పీకబడింది అట్లా, ఏది పెకలించబడింది అట్లాగా. కా ఉన్మథిత అంటే త్వక్ సర్, త్వక్ అనేది చకారాంత వాక్ లాగా అండి. చకారాంత స్త్రీలింగ శబ్దం అది త్వక్. ఓకే, చకారాంత స్త్రీలింగ శబ్దము త్వక్ అనేది, రైట్? సో అందుకని ఏం చెప్పారు? కా ఉన్మథిత అన్నారు. సో ఏది ఇదైంది, ఏది ఊడపెరకబడింది అంటే త్వక్. దేని చర్మము? మనిషి చర్మమా, జంతువు చర్మమా? చెట్టు యొక్కది. కాబట్టి కస్య త్వక్ అన్నప్పుడు అక్కడేమి చెట్టు దేవదారు వృక్షస్య అని ఇవ్వాల, అస్య అన్నారు, దీని యొక్క అన్నారు, అంతే. సో కస్య త్వక్ అస్య త్వక్. ఈ సరే పీకబడింది, ఎవరి చేత పీకబడిందో కావాలి కదా. కేన ఉన్మథిత దేనితో పీకబడింది? వన్యద్వీపేన. ఓకే, ఇప్పుడు ఈ వన్యద్వీపేన ఎట్లాంటి వన్యద్వీపము, ఎట్లా ఉంది? ఆ గజం ఎలా ఉంది అంటే గోక్కుంటోంది ఇళ్ళది. కాబట్టి కీదృశేన వన్యద్వీపేన కండూయమానేన వన్యద్వీపేన. ఓకే, దేని చెయ్యి గోక్కుంటోందా, కాలు గోక్కుంటోందా? కటం గోక్కుంటోంది. కాబట్టి కిం కండూయమానేన కటం కండూయమానేన. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా అంటే ఒకప్పుడు జరిగింది. ఎప్పుడు? డేటు, వారం, వర్జం అన్ని నీకు చెప్పాలా అంటే ఒకప్పుడు జరిగింది. కదాచిత్. కదా ఉన్మథిత కదాచిత్, ఎప్పుడో ఒకసారి ఇలా జరిగింది అని చెప్పడం అనమాట. ఓకే, సో ఉన్మథిత ఉత్పాటిత కా ఉన్మథిత త్వక్ ఉన్మథిత కస్య త్వక్ అస్య త్వక్ కేన ఉన్మథిత వన్యద్వీపేన కీదృశేన వన్యద్వీపేన కండూయమానేన. కిం ఏంటిది? కండూయమానేన కిం కండూయమానేన కటం కండూయమానేన. ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా ఉన్మథిత కదాచిత్ ఉన్మథిత. అంటే కదాచిత్ కటం కండూయమానేన వన్యద్వీపేన అస్య త్వక్ ఉన్మథిత అనేది వాక్యం వస్తుంది. క్లియర్? ఎస్? ఏం క్వశ్చన్స్ లేవు కదా? సో సమాసాలు ఏమిచ్చారు? యా సుబ్బలక్ష్మి గారు చెప్పండి. సేనాని శబ్దం అనట్లేదండి, హరి శబ్దం ఉంది కానీ. వస్తున్నా ఉండండి. షార్ట్ ఈ ఉంది కానీ లాంగ్ ఈ శబ్దం దొరకలే పుల్లింగంలో. ఉండండి, సుబ్బలక్ష్మి గారు చెప్పండి మీరు. మేడం ఇక్కడ ఉన్మథిత అనేది అది క్రియాపదం కాదు కదా, అందుకని ఆసీత్ అనే క్రియాపదాన్ని అధ్యాహారం చేసుకున్నాము. అయితే ఆ దానితోనే తీసుకోవాలి అని మాకు ఎలా తెలుస్తుంది మేడం? ఇంకా ఆసీతం తీసుకోవాలని ఎలా తెలుస్తుందా? కాదు కాదు కాదు, ఉన్మథిత అన్నది అది మీరు ఇప్పుడు రామ గతవాన్ అని రాసి ఆపేస్తున్నారు కదా సెంటెన్స్. గతవాన్ ఆసీత్ అని రాయట్లేదు కదా. అంటే అది తవతు ప్రత్యయము అప్పుడు నేర్చుకున్నాం పరిచయాలు. అన్వయ క్రమంలో తెలియలేదుగా ఎప్పుడు. అన్వయ క్రమంలో తెలియకపోవచ్చు ఇప్పుడు. అందుకని మామూలుగా ఇది వరకు వచ్చిన అన్వయ క్రమాల్లో మీకు అందుకని తా వస్తే పక్కన ఆసీతో అస్థియో పెడుతున్నారు. బట్ తా అనేది వెర్బ్నే చెప్తోంది కదా, వెర్బ్ యొక్క దీన్నే చెప్తోంది కాబట్టి, సారాన్నే చెప్తోంది కాబట్టి ఇక్కడ కూడా యాక్చువల్ గా ఉన్మథిత ఆసీత్ అనేదే రాయాలి మొత్తం వెర్బ్. ఉన్మథిత ఆసీత్ అనేదే రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్మథిత అనేది ఏమన్నా క్రియా విశేషణం అయిపోతుంది. ఆసీత్ అంటే మళ్ళీ దానికి రాసిన అంత రాయరు కాబట్టి యాక్చువల్ గా తా ప్రత్యయం కానీ తవతు ప్రత్యయం కానీ విశేషణాలని మనకు తెలుసు, అంత రాయం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా తీసుకున్నారు. ఆల్రెడీ మీరు ఒక కోవిదులు అయిపోతున్నారు కదా అని ఉన్మథిత అని డైరెక్ట్ గా తీసుకున్నారు. ఉన్మథిత స్టెప్ కి ఎదిగిపోయాం మేము, తెలుసుకోవాల్సిందే మేము. అది ఉన్మథిత ఆసీత్ అనే యాక్చువల్ గా ఉండాలి, ఎందుకంటే క్రియాపదం అంటే మనకి లకార రూపమే. అందుకనే ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా తా ప్రత్యయాలు అసలు తవతు రాలేదు మనకి. నాకు గుర్తున్నంత వరకు తీసుకోలేదు వాటిని. అన్నిటికీ పక్కన అస్థియో భవతియో సంతియో ఏదో ఇలాంటివి పెట్టుకున్నాం మనం.
ఇక్కడ లేనప్పుడు ఏం చేయాలి? దాన్ని పెట్టుకుని ఇప్పుడు అక్కడ లేకుండా కూడా మీకు ఇదే మీనింగ్ వస్తుందర్రా అని చెప్పడానికి వాళ్ళు అలా ఇచ్చేసారు. మీకు ఇంకా అంత డౌట్ గా ఉంటే ఉన్మతిత ఆసీత్ రాసుకోండి, ఎవరొద్దన్నారు. అదే మేడం, అంటే మామూలుగా శ్లోకంలో చూస్తే ఒక క్రియాపదం ఒక్కటే కనిపిస్తోంది, శుశోచ అని. ఇంకా వేరేవి లేవు. కానీ మీరు స్టార్టింగే చెప్పారు ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి. 2 వాక్యాలు ఉన్నాయంటే మరి అక్కడ క్రియాపదము లకార రూపంలో లేదు, ఏది తీసుకోవాలి అన్నది తెలియలేదు. ఇప్పుడు మీకు నేను అన్వయ రచనకి ముందే, అన్వయ రచన మీకు ఎప్పుడైతే కిం శబ్దాలు అవన్నీ చెప్తూ వచ్చానో దానికి ముందరే, అంటే శిక్షాకు ముందరే చెప్పా. ఎప్పుడైనా అన్వయ రచన రాయాలన్నా కూడా ఫస్ట్ అసలు ఆ పదానికి అర్థం తెలియాలి మనకి. కరెక్ట్? ఎప్పుడైతే శ్లోకం చూసుకుంటూ నేను ఒక్కొక్క పదానికి అర్థం చెప్పేది వాళ్ళు ఇవ్వలేదని నేను చెప్పట్లా. ఎందుకు చెప్తున్నాను అంటే ముందర ఒక్కొక్క పదానికి అర్థం తెలిస్తే మన భాషలో మనకి తెలిస్తే వాటిని మనం ఒక రకంగా సెంటెన్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు అట్లా చూసినప్పుడు ఏమైంది? ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది, సెకండ్ సెంటెన్స్ విడివిడిగా కనబడుతున్నాయి. ఎందుకు? మన భాషలో మనం మార్చుకున్నాం. రైట్? సో అప్పుడు మనం దాని అది అర్థమైతే కానీ, ముందు అర్థం తెలిస్తే కానీ అప్పుడు ఈ అన్వయ క్రమం అనేది వస్తుంది. అర్థం తెలియకపోతే అసలు మీరు ఏ భాషను ఎలా అని చెప్తారా? మీకు కండూయమానేనా అనే పదానికి అర్థం తెలియకపోతే దేనికి పెడతారు తీసుకెళ్ళి? అది ఓకే. అది అంటే అన్వయ క్రమంలోని ఇది కొత్తది తెలుసుకున్న పాయింట్ ఇక్కడ. మీరు ఏమడిగారు? మన రామకృష్ణ గారు సేనాని పుంలింగం లేదండి అన్నారు కదా, అష్టాధ్యాయిలో కనపడుతుంది, వెతుక్కోండి. అష్టాధ్యాయులు వెతకాలా? శబ్ద చంద్రికలో చాలేదు నాకు ఇది. అష్టాధ్యాయిలో సేనాని అని కొట్టండి, వచ్చేస్తుంది. ఈకారాంత పుంలింగ అని సేనా, అసలు దానికి ప్రథమా విభక్తి కూడా సేనానీహి అని వస్తుంది, లక్ష్మీహి లాగా. చూపిస్తా పుల్లింగమే. చూపిస్తా ఉండండి ఇక్కడ. మేడం ఈ రెండో క్రియాపదం ఒకటే క్రియాపదం ఉంది కదా ఇందులోను. అదే చెప్తున్నా కదండి, ఉన్మతిత తా ప్రత్యయాంతానికి పక్కన ఆసీత్ తీసుకుని ఉన్మతిత ఆసీత్ అనేది రాసుకోవాలి. ఓకే, అది ఊహించాలని చెప్తారు కదా, అలాగని. అదే నాకు అర్థం కాలేదు, అడిగింది క్వశ్చన్ అర్థమైంది కానీ దానికి ఆన్సర్ తెలియలేదు. అది ఉండండి చెప్తా నేను. ఇదిగోండి, అష్టాధ్యాయిలో సేనాని శబ్దం ఎలా ఇచ్చారో చూడండి. అసలు సేనాని ఈకారాంత పుంలింగము, సేనానీహి అని వస్తుంది, సేనాన్యౌ సేనాన్యః ఇదిట దాని శబ్ద రూపం. ఒక రకంగా చూస్తే లక్ష్మీ శబ్దంలా వస్తుంది. చూడండి, లక్ష్మీహి లక్ష్మ్యౌ లక్ష్మ్యః అంటాం కదా, లక్ష్మీం అంటాం అక్కడ. కాకపోతే ఇక్కడ సేనాన్యం అని రాశారు, పుంలింగం కదా, కొంచెం తేడాలు ఉండొచ్చు. అక్కడ లక్ష్మ్యా అని ఉంటుంది, లక్ష్మ్యాయి అని ఉంటుంది, ఇక్కడ సేనాన్యే అని పుంలింగం కాబట్టి ఉంది ఈ శబ్దం ఇక్కడ, దీంట్లో ఉంది, చూసుకోండి. ఈకారాంతః పుంలింగః సేనాని శబ్ద. రైట్? శైలజ గారు చెప్పండి. కటం అంటే ఏంటి మ్యామ్? ఏంటండి? కటం అంటే చెక్కిలి అన్నా కదా, మన మూతి ఈ పోర్షన్ నుంచి చెవికి మధ్యలో ఉండేటటువంటి మొత్తం బుగ్గ కాదు, ఈ ప్లేస్ దవడ ఆ టైప్ లో చెప్తాను చూడండి, ఒక రకంగా అలాంటిది. మాధవి గారు చెప్పండి, మాధవి లత గారు. చెప్పండి. పర్వాలేదు చెప్పండి. ఈ తాత్పర్యంలో కటం అనే పదం మిస్ చేసిండ్రు. ఆగత్య అస్మిన్ కటం దేవదారు వృక్షే కండూయనం ఆరబ్ధవాన్ అని రాసుకుంటే సరిపోతుంది కదా మేడం. అక్కడ ఈ గండస్థలాన్ని అని రాయలేదు. దేవదారు వృక్షే కటస్య కండూయనం అని పెట్టుకోవాలి. దేవదారు వృక్షే కటస్య కండూయనం. కటము యొక్క కండూయనం అనేది ల్యుట్టు ప్రత్యయం కాబట్టి కటస్య షష్ఠి రావాలి దానికి, పుస్తకస్య అధ్యయనం లాగా. ఓకే ఓకే థాంక్యూ. రైట్, అయిపోయిందా? సో నెక్స్ట్ శ్లోకం. తర్వాత దాని ముందు మర్చిపోయింది, వీళ్ళు సమాసాలు చెప్పుకోవాలిగా. వన్యద్వీపేనాకి చెప్తున్నారు. వన్యశ్చ అసౌ ద్విపశ్చ, లేకపోతే వన్యః ద్విపః అంటే ఏనుగే, కానీ అది మామూలు ఏనుగు కాదు, కాస్త వైల్డ్ గా ఉన్న మదపుట ఏనుగు కాబట్టి దానికి వన్యః ద్విపః ఆర్ వన్యశ్చ అసౌ ద్విపశ్చ, మీ ఇష్టం అట్లా రాసుకున్నా సరే. వన్యద్విపః విభూకాస. అలాగే అసురాస్త్రైహికి ఇచ్చారు, అక్కడ వన్యద్వీపేనా ఉంది కాబట్టి కామా తేనా పెట్టుకోవాలి.
అసురాస్త్రైహి అన్నారు, అసురాస్త్రాహ అనే దానికి ఏదైతే చెప్పుకోవాలి, అసురాస్త్రాణి అస్త్రం కదా, సో దానికి చెప్పుకోవాలి ఫస్ట్. అసురాణం అస్త్రాణి అసురాస్త్రాణి అది ప్రథమ విభక్తిలో చెప్పాలి కాబట్టి తైహి అసురాస్త్రైహి. ఓకే, ఇది మీకు షష్ఠీ తత్పురుష సమాసము అవుతుంది. రైట్, అంతవరకే ఇచ్చారు, మిగతావి ఏమి ఇవ్వలేదు వాళ్ళు. సో తస్య వృక్షస్య రక్షణార్థం అయం నియుక్త. ఇంత జరిగింది కాబట్టి సినిమా, నన్ను అందుకు దానికోసమని, దాని కాపలా కోసం నన్ను పెట్టారు ఇక్కడ. అద్య మయా సమీచీనం భోజనం లబ్ధం. ఈ రోజు నాకు మంచి భోజనం దొరికినది, నా చేత దొరకబడినది అంటే అర్థం ఏమిటి, నాకు దొరికింది అని చెప్పుకోవాలి తెలుగులో దీన్ని. పరమేశ్వరేణైవ ఇయం గౌః ప్రేషిత. భగవంతుడి ద్వారానే, పరమేశ్వరుని ద్వారానే ఈ ఇయం గౌః, గౌః స్త్రీలింగ శబ్దం కదా, ఇయం చెప్పాలి, అందుకని ఈ ఆవు పంపబడినది. అతః మాం మారయితుం తవ ప్రయత్నః వ్యర్థః. అందుకు నువ్వు నన్ను చంపుదామని చేసే ప్రయత్నము, నన్ను చంపుటకు నీవు చేసే ప్రయత్నము వ్యర్థము. మీకు ట్రూ ట్రాన్స్లేషన్ చెప్పాలి కదా, అందుకని అని నెక్స్ట్ శ్లోకం చెప్తోంది అది. మనకు సింహానికి కూడా వచ్చండి ఇస్తే సంస్కృతం, అప్పుడు పద్యాలు వచ్చు, మాటలు కాదు. సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం. ఈ శ్లోకం మాత్రం భలే శ్లోకం అండి. శస్త్రేణ రక్ష్యం యదసఖ్య రక్షం న తద్యశః శస్త్రభృతాం క్షిణోతి. ఓకే, సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యదసఖ్య రక్షం న తద్యశః శస్త్రభృతాం క్షిణోతి. సహ త్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోః భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యత్ అశక్య రక్షం న తత్ యశః శస్త్రభృతాం క్షిణోతి. ఏం చెప్తున్నట, నువ్వు నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థం కాబట్టి సహా త్వం, అటువంటి నువ్వు అంటే వ్యర్థ ప్రయత్నములు చేస్తున్నటువంటి నువ్వు, నివర్తస్వ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. నివర్తస్వ అంటే తిరిగి వెళ్ళిపో. ఏం చేస్తూ తిరిగి వెళ్ళిపోవాలట, లజ్జాం విహాయ, సిగ్గుపడకుండా, సిగ్గును వదిలేసి, అంటే నేనేం చేయలేకపోతున్నానని అనే సిగ్గుపడకుండా. అవమానమే కదండి అది, అవమానంతో సిగ్గుపడడం ఇది. అవతల వాళ్ళని చూసి అర్రే అని చెప్పి ఆడపిల్లలు సిగ్గుపడడం కాదు కదా. సిగ్గుపడకుండా, సిగ్గును వదిలిపెట్టి వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకంటే భవాన్ నీవు గురోహో గురువు గారి యొక్క దర్శిత శిష్య భక్తి అంటే ఏంటి, దర్శిత అంటే ప్రదర్శించబడినటువంటి, శిష్య భక్తి. భక్తి అనేది కేవలం భక్తి అని చెప్పడానికి కాదు, ప్రదర్శింపబడిన శిష్య భక్తి కలవాడవు. అంటే నీ గురువు పట్ల నువ్వు ఆల్రెడీ నీ భక్తిని ప్రదర్శించేశావు. అంటే భక్తిని ప్రదర్శించిన శిష్యుడవు ఆల్రెడీ నువ్వు నీ గురువు పట్ల. ఓకే, దర్శిత శిష్య భక్తి బహువ్రీహి సమాసము ఆయన ఎవరు, దిలీపుడికి వర్తిస్తుంది. నువ్వేదో అనుకుంటున్నావేమో, నీకు తెలియదేమో. నువ్వు ఏమనుకున్నావు, గురువు గారిని చెప్పిన మాట జవదాటకూడదని ఇంతవరకు వచ్చావు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసేసుకున్నావు. ఆయన చెప్పిన మాటకి 21 days నువ్వు సేవించమంటే సేవించేసావు, అంతా చేసావు ఆల్రెడీ. నీకు ఆయన అంటే ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో ఆల్రెడీ షో ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేక నువ్వు తిరిగి వెళ్ళిపోయినంత మాత్రాన దానికి వచ్చిన లోటేం లేదు. కాబట్టి సిగ్గుపడకుండా నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఎందుకంటే నువ్వు నన్ను ఏం చేయలేవు. ఓకే అని చెప్తూ శస్త్రేణ, ఇది ఓన్లీ పదాలకు అర్థం చెప్తా, తర్వాత అన్యం. శస్త్రేణ ఆయుధముతో, రక్ష్యం అంటే రక్షింపదగినది, యత్ అంటే ఏదైతే, అశక్య రక్షం అంటే రక్షించటానికి వీలు పడలేదో, నా అది, తత్ అది, నా కాదు అది, తత్ అది, యశః అంటే కీర్తి, శస్త్రభృతాం, శస్త్రభృత్ అంటే భవత్ శబ్దంలో వస్తుంది. భృతాం అంటే షష్ఠీ విభక్తి వచ్చింది, శస్త్రము ధరించిన వారికి అని అర్థం అనమాట. ఓకే, ఆయుధము ధరించిన వారికి, క్షిణోతి అంటే క్షీణింపదు, క్షీణింపజేస్తుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు, ఏదైతే ఇప్పుడు ప్రతి వాడికి ఒక కెపాసిటీ ఉంటుంది, రైట్. వాడు అంతవరకు వాడు ప్రయత్నం చేశాడు అనుకోండి, ఇప్పుడు ఇంతవరకు వాడు ప్రయత్నించగలడు, వాడికి శక్తి ఉంది. వాడు అంతవరకు కూడా చేయకుండా ఇంతవరకే చేసి వదిలిపెట్టాడు అనుకోండి, అప్పుడు వాడికి అది తప్పు. కానీ
వాడికి ఉన్న శక్తి మేరకు మొత్తం శక్తివంచన లేకుండా కృషి చేసేసినా సరే ఒక కార్యాన్ని సాధించలేదనుకోండి, అప్పుడు వాడిది తప్పు కాదు. ఓకే, అదే ఏం చెప్తున్నారంటే ఏదైతే ఏదైతే రక్షింపబడాలో అది శస్త్రేణ ఆయుధంతో కూడా అది అశక్య రక్షం, అది రక్షించడానికి వీలు పడదో దాన్ని రక్షించాల్సిందే. దేన్ని? గోవుని. ఇక్కడ మనం కాంటాక్ట్ లో చెప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆవును రక్షించాల్సిందే. గోవు అనేది రక్షింపదగినదే. కానీ నీ కండిషన్స్ లో, నువ్వున్న సర్కమస్టాన్సెస్ లో నీ ఆయుధం ద్వారా శస్త్రేణ అపి అది తత్ అశక్య రక్ష, అది నీకు వీలు పడట్లేదు, రక్షించటానికి వీలు పడట్లేదు అన్న విషయం ఏదైతే ఉందో అది శస్త్రభృతాం అంటే ఆయుధము ధరించిన వారికి అదేమి వారి యొక్క ఆ యశః కీర్తిని నక్షిణోతి తగ్గించదు. అబ్బాయి వీడి బాణాలను కూడా ఏం చేయలేదు కూడా అనుకోరు ఎవరును. ఎందుకంటే నీ బాణము నీ ఆయుధంతో నువ్వు చేయగలిగిన శక్తి కంటే కూడా మించినది అది. రైట్? ఇప్పుడు మనం బంతి విసిరేస్తామండి, ఎంతవరకు విసరగలుగుతాం? ఏదో ఒక మేర విసరగలం. కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన వారు షార్ట్ పుట్ లో విసిరేస్తారు, ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం విసరగలరు. ఇంకా కొంచెం ఏదైనా మోటార్లు గిర్రలు పెడితే బోడంత దూరం వెళ్ళగలుగుతుంది. ఆ మోటార్ చేసే పని మనం చేయగలమా? అంత మాత్రం మన కెపాసిటీ అన్న తగ్గిపోయినట్లా కాదు కదా. అందుకని అస్త్రముతో ఏదైతే రక్షింపబడవలసింది ఏదైతే ఉందో అది శస్త్రాస్త్రాలతో కూడా రక్షింపబడడానికి కుదరని సందర్భంలో ఆ విషయం కుదరట్లేదు అనే విషయము ఆ శస్త్రము ధరించిన వారికి వాడి యొక్క కీర్తిని ఏమాత్రము తగ్గించదు. వాళ్ళు చేసిన పనులను ఇదివరకు వాళ్ళు ఎంతమందిని ఓడించారో అవన్నీ ఏమి ఎక్కడికి పోవు. పర్టికులర్ గా ఈ సందర్భంలో వాళ్ళు అశక్తులు. అంత మాత్రం చేత మీ పరాక్రమానికి వచ్చిన ఇదేమీ లేదు కాబట్టి సిగ్గుపడకుండా వెళ్ళిపో. నువ్వు ఆల్రెడీ నీ శిష్య భక్తిని చాటుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు గోవును రక్షించనంత మాత్రాన మీ గురువు గారు దిలీపుడికి నేనంటే గౌరవం లేదు అనుకోరు. అందుకని నీ కీర్తికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు నాయన, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వేమీ చెయ్యలేవు అని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు దీనికి తాత్పర్యం కూడా అదే చెప్తున్నారు చూడండి. దిలీప కిం కరణీయమితి జ్ఞాతుం అశక్తః సంస్థితః. ఏం చెయ్యాలరా బాబు ఇప్పుడు అని చెప్పి తెలుసుకున్నానికి కూడా వాడికి అర్థం కావట్లేదు. అంటే ఏం పాలు పోక నుంచుని ఉన్నాడు, అట్లా ఉన్నాడు. తదా సింహ ఏవం వదతి. అప్పుడు సింహం ఇలా చెప్తోందిట, రాజన్, ఓ రాజా, తవ వృథా పరిశ్రమ, నీ శ్రమ ఏదైతే ఉందో అది వ్యర్థము. నిస్సంకోచ, వితౌట్ హెసిటేషన్, ఏ మాత్రం అనుమానించకుండా, త్వం ఆశ్రమం నివర్తస్వ, నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపో. అహం గురుధనం నాశితవాన్ ఇది విచార మాస్తు. గురుధనం అంటే ఇక్కడ ఆవు. నేను నా గురువుకు సంబంధించిన సంపదను నేను నాశనం చేసేసాను అనే ఆలోచన వద్దు. ఇది విచార మాస్తు. యతోహి, ఎందుకంటే రక్షణీయం వస్తు, రక్షింపబడవలసిన వస్తువు ఏదైతే ఉందో శస్త్రేణ అపి, ఆయుధంతో కూడా, యదా రక్షితుం అసాధ్యం, ఇక్కడ అశక్య రక్షం అనే పదానికి అర్థం అది. రక్షింపబడడానికి సాధ్యం కాకపోతే తదా ధారి అపి కిం వా కరోతి, అప్పుడు శస్త్రం ధరించిన వాడు కూడా ఏం చేయగలడు? నీ ఆయుధం దానికి సరిపోవట్లేదు, అప్పుడు నువ్వేం చేయగలవు? సో శస్త్రధారి కూడా ఆ విషయంలో ఏమీ చెయ్యలేడు. త్వయా శిష్యభక్తి సమ్యక్ ప్రదర్శిత ఏవ అస్తి, నీ చేత నీ శిష్యభక్తి అంటే గురువు గారి పట్ల ఉన్నటువంటి నీకు శ్రద్ధాభక్తులు ఆల్రెడీ బాగా ప్రదర్శించబడినాయి. అత్ర గురోహ అపి నా సందేహ, ఈ విషయంలో నీ గురువు కూడా ఏమీ సందేహం లేదయ్యా బాబు. అతః ఆశ్రమం గచ్చ ఇది, అందుకని నువ్వు ఆశ్రమానికి వెళ్ళిపో బాధపడకుండా అనవసరంగా అని చెప్పింది సింహము. అసలు పదాలతోటి చూడండి ఎంతెంత పెద్ద పెద్ద భావాన్ని సమస్త పదాలతోటి టకటకటక చెప్పేస్తున్నారు చూడండి. సో దీంట్లో కూడా రెండు వాక్యాలు. ఫస్ట్ది నివర్తస్వ తోటి వస్తుంది, తర్వాత అస్థి తోటి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నివర్తస్వ అంటే వెనుదిరిగి వెళ్ళిపోమంటున్నారు కాబట్టి వెనుదిరిగి ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యానికి కాదు కదా వెళ్ళాల్సిన, ఆశ్రమానికి వెళ్ళాలి. కాబట్టి ఆశ్రమం గచ్చ అనే మీనింగ్ ఇచ్చారు. ఎవరు వెళ్ళిపోవాలి ఇప్పుడు? నివర్తస్వ మధ్యమ పురుష క్రియాపదం. సో ఏం రాసుకోవాలి? కహ అంటే సత్వం అని వాళ్లే త్వం అని ఇచ్చేశారు. సో కహ నివర్తస్వ, త్వం నివర్తస్వ. ఈ త్వంకి ఇప్పుడు అటువంటి నువ్వు అంటే వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నువ్వు అని చెప్పటం. సో సహ అనేది ఈ త్వంకి
విశేషణం కింద అవుతుంది. కాబట్టి కహ నివర్తస్వ త్వం నివర్తస్వ కీదృశ త్వం సహ త్వం. ఏం చెయ్యాలట? సిగ్గుపడకుండా వెళ్ళాలట. విహాయ ల్యప్ ఉంది కాబట్టి కృత్వా కిం కృత్వా అనే మాట రావాలి. సో కిం కృత్వా నివర్తస్వ విహాయ, వదిలిపెట్టేసి వెళ్ళాలట. దేన్ని వదిలేసి వెళ్ళాలి? వాళ్ళు ఆవుని గురించి చెప్పట్లా, నీ సిగ్గుని వదిలిపెట్టి వెళ్ళు అంటున్నారు. సో కామ విహాయ లజ్జాం విహాయ, అక్కడికి ఒక సెంటెన్స్ అయిపోయింది. లజ్జాం విహాయ సహత్వం లజ్జాం విహాయ నివర్తస్వ. అలాంటి నువ్వు వ్యర్థ ప్రయత్నములు చేస్తున్న నువ్వు సిగ్గుని వదిలి వెళ్ళిపో, ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపో అని ఫస్ట్ వాక్యం అయింది. రెండోది భవాన్ గురోహ దర్శిత శిష్యభక్తి అన్నారు. గురోర్ భవాన్ దర్శిత శిష్యభక్తి అంటే నువ్వు అలాంటి వాడవు అని చెప్తున్నారు. అంటే అస్థి క్రియాపదం అక్కడ లేదు, అసి భవాన్ అన్నారు కాబట్టి అస్థి వస్తుంది. సో అస్థి అనే క్రియాపదం లేదు కాబట్టి అస్థి మనం అధ్యాహారం చేసుకున్నాం. కహాస్తి భవాన్, ఎలాంటి వాడై ఉన్నాడు ఈయన? దర్శిత శిష్యభక్తి అంటే బహువ్రీహి సమాసం, అది విశేషణం. కాబట్టి నువ్వు శిష్యభక్తి ప్రదర్శించిన వాడవై ఉన్నావు అని చెప్పడం. కాబట్టి కీదృశ భవాన్ దర్శిత శిష్యభక్తి. శిష్యభక్తి ప్రదర్శించారంటే ఎవరికి, ఎవరి పట్ల, ఎవరికి ప్రదర్శించారు? సో కస్య దర్శిత శిష్యభక్తి, గురోహో, గురువు గారి పట్ల శిష్యభక్తిని ప్రదర్శించిన వాడవై ఉన్నావు. రెండో వాక్యం అయిందండి. మళ్ళీ మూడో వాక్యం వచ్చింది. ఎందుకు? కింద లైన్లో క్షిణోతి ఉంది, దానికి న క్షిణోతి కాబట్టి క్రియాపదానికి పెట్టాలి కదా. సో న క్షిణోతి అంటే క్షీణించదు అని చెప్పాలి. ఏం క్షీణించదు? అక్కడి నుంచి రాసుకుంటూ వస్తాం అనమాట. క్షిణోతి అంటే దానికి న క్షిణోతికి ఏం చెప్పారు చూడండి చక్కగా మీనింగ్. న్యూనం నకరోతి అంటే తగ్గించదు అని చెప్పటం, ఇట్ వోంట్ రెడ్యూస్ అని చెప్పటం అనమాట. ఓకే, అది క్రియాపదం. కిం న క్షిణోతి, దేన్ని తగ్గించదు అంటే వాళ్ళు అలా ఏం చెప్పట్లేదు. ఫస్ట్ తత్ న క్షిణోతి అంటున్నారు, తత్ అని మాత్రమే చెప్తున్నారు. సో కిం న క్షిణోతి, తత్ న క్షిణోతి, కీదృశం తత్. మరి దానికి చెప్పారు తత్ అంటే ఏమిట్రా బాబు, నువ్వు తత్ అంటే ఎలా తెలుస్తుంది? మనకు తెలీదు. ఏంటంటే రక్ష్యం, కీదృశం ఏంటిది? కీదృశం తత్, ఎటువంటి అది అంటే రక్షింపబడవలసిన అది, అంటే రక్షింపబడవలసిన వస్తువు, రక్షింపదగిన వస్తువు. సో కీదృశం తత్ రక్ష్యం తత్, రక్ష్యం తత్. దానికే ఇంకోటి కూడా పెట్టారు ఎడ్జెక్టివ్. ఏంటిది? అశక్య రక్షం అంటే రక్షింపదగినది అయిన వస్తువు రక్షింపబడలేనిదిగా అవుతుంటే, ఆ రక్షింపబడలేనిదిగా అనేదైతే ఉందో అశక్య రక్షం. కాబట్టి ఇది కూడా ఆ తత్కి ఎడ్జెక్టివ్. అందుకని పునః కీదృశం తత్ అన్నప్పుడు అశక్య రక్షం, అక్కడ యా ఉండదు, అశక్య రక్షం. ఇప్పుడు అశక్య రక్షం అన్నారు అంటే రక్షింపబడడానికి వీలు పడట్లేదు, రక్షింపదగినది రక్షింపబడలేనిదిగా అవుతోంది. అంటే దేని వల్ల రక్షింపబడలేనిదిగా అవుతోంది? దేనితో కావాలి కదా మనకి. సో కేన అశక్య రక్షం, దేనితో రక్షింపబడలేనిదిగా అవుతోంది అన్నప్పుడు శస్త్రేణ. ఓకే, శస్త్రేణ అంటే ఆయుధంతో రక్షింపబడలేనిదిగా అవుతున్నప్పుడు అది కిం న క్షిణోతి అంటే మళ్ళీ ఇప్పుడు దేని కిం న క్షిణోతి? ఇందాక కిం న క్షిణోతి ఒకటి, కర్తృపదానికి కిం న క్షిణోతి అక్కడ తత్ వచ్చింది. ఇప్పుడు దేన్ని తగ్గించదు? ఓకే, దేనిని తగ్గించదు అంటే కీర్తిని తగ్గించదు. యశః, యశస్ సకారాంత నపుంసకలింగ శబ్దం కాబట్టే కిం న క్షిణోతి అని వచ్చింది. ఓకే, దేన్ని తగ్గించదు? యశః, కీర్తిని తగ్గించదు. ఎవరి యొక్క కీర్తి? కేశాం యశః శస్త్రభృతాం యశః. ఓకే, సో ఫస్ట్ వాక్యం అయిపోయింది. రెండో వాక్యం చిన్నదే. కహ భవాన్ అస్తి, కహ అస్తి భవాన్ అస్తి, కీదృశః భవాన్ దర్శిత శిష్యభక్తి, కస్య దర్శిత శిష్యభక్తి గురోహో, అది అయిపోయింది. న క్షిణోతి తగ్గదు, ఏది తగ్గదు? తత్ అంటే అదే అన్నారు కదా, కిం న క్షిణోతి తత్ న క్షిణోతి, ఏది తగ్గదు? ఎటువంటి ఏది అంటే కీదృశం తత్ రక్ష్యం, పునః కీదృశం తత్ అశక్య రక్షం. అశక్య రక్షం అంటే దేని వల్ల, దేనితో రక్షింపబడడానికి వీలవ్వట్లేదు అంటే బాణముతో అంటే ఆయుధముతో. కాబట్టి కేన అశక్య రక్షం శస్త్రేణ.
ఓకే, దీనివల్ల శస్త్రేణ అశక్య రక్ష్యం అశక్య రక్షం రక్షం అయిందా ఇప్పటికి. నెక్స్ట్ దేనిని తగ్గించదు, కర్మపదం కావాలి. సో కిం న క్షిణోతి యశః, ఎవరి యొక్క కీర్తి, మన శస్త్రభృతాం, కేశాం యశః శస్త్రభృతాం. సో ఫస్ట్ వాక్యం ఏమొచ్చింది, సహత్వం లజ్జాం విహాయ నివర్తస్వ. రెండో వాక్యం ఏమొచ్చింది, భవాన్ గురోః దర్శిత శిష్య భక్తి అధ్యాహారం అస్తి. మూడో వాక్యం తత్ శస్త్రేణ అశక్య రక్షం రక్ష్యం శస్త్రభృతాం యశః న క్షిణోతి. ఏం చెప్తున్నాను, తత్ శస్త్రేణ అశక్య రక్షం, అటువంటి ఆయుధముతో రక్షింపబడలేనిది, ఓకే, బడలేనిది కానీ రక్ష్యం, రక్షింపబడలేనిది కానీ రక్షింప తగినది అయిన వస్తువు ఏదో ఒకటి అయినది, శస్త్రభృతాం యశః, శస్త్రము ధరించిన వారి యొక్క కీర్తిని నక్షిణోతి, క్షీణింపజేయదు. అర్థమైందా? అందరూ కామైపోయారు పాపం. మ్యామ్ ఇది మేడం ఒక్క ఆ నిమిషం లక్ష్యము అసఖ్య రామకృష్ణ గారు, లక్ష్యము రెండు. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, మాధురి గారు ఫస్ట్ మాట్లాడుతున్నారు, చెప్పండి మాధురి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే అస్త్రం ధరించిన వాడిని కీర్తి తగ్గించదు అంటే, బ్యాక్ లో వెళ్తే రివర్స్ లో ఫోర్త్ లైన్ అదే కదా మేడం, కిమ్ నా క్షిణోతి. శస్త్రభృతం అంటే ఎవరైతే ఆయుధం ధరించినారో వారి కీర్తి అదే తగ్గించదు. మళ్ళీ ఈ థర్డ్ లైన్ మీనింగ్ ఆ సెంటెన్స్ ఎలా వస్తుంది మ్యామ్? అది అదేగా చెప్పాను, ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తెలుగులో దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ రెండు వాక్యాలు అర్థమైపోయినాయి కాబట్టి వదిలేసేయండి, మూడో వాక్యం గురించి చెప్తా. వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే బాణము చేత రక్షింపబడలేదో ఆర్ రక్షించటానికి కుదరలేదో, అస్త్రము చేత అంటే ఆయుధం అనుకోండి, ఏదైతే అస్త్రము చేత రక్షింపబడటానికి వీలుగా లేదో, అటు అయినప్పటికీ రక్షింపదగినదో, ఆ విషయం ఏదైతే ఉందో, అలా ఉన్నటువంటి వస్తువు ఆర్ మనిషి ఏదైనా కావచ్చు, ఆ వస్తువు శస్త్రభృతం అంటే శస్త్రధారుల యొక్క కీర్తిని తగ్గించదు. వాళ్ళు చెప్పదలుచుకుంది అర్థమైందా ఇప్పుడు? దట్ థింగ్ విచ్ షుడ్ బి ప్రొటెక్టెడ్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రొటెక్ట్ దట్ థింగ్, ఓకే, ఇట్ వోంట్ రెడ్యూస్ ద ఫేమ్ ఆఫ్ ద ఆయుధధారి, ద పర్సన్ హూ వేర్స్ దట్ శస్త్రం. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది మ్యామ్, అది మళ్ళీ మీ వీడియో విని రాసుకుంటాను నేను సరిగ్గా. చూడండి, ఈ లైన్ కొంచెం ఇదే చూడండి. ఇప్పుడు ఈ బుక్ ఉందండి, ఈ బుక్ ఇప్పుడు నేను వానలో బయటికి వెళ్లాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను బయటికి బయలుదేరాను, ఈ బుక్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను బయటికి బయలుదేరంగానే వాన వచ్చింది. నేనేమి వాహనం వస్తుందని నేను ఊహించలేదు కాబట్టి నేనేమి ప్రొటెక్షన్ కి దీనికి నేనేమి తీసుకెళ్లలేదు. ఇలా ఉత్త చేతితో ఇలా పట్టుకుని వెళ్ళిపోతున్నాను. నేను కాపాడడానికి నేను చేయాలి, కానీ ఈ బుక్ నాకు కావాలి. సో ఈ బుక్ నేను సేవ్ చేయాలి, రక్షించుకోవాలి దీన్ని. కానీ నా దగ్గర దాన్ని రక్షించడానికి సాధనం ఏముంది? మహా ఉంటే నా చీర ఉంటుంది, అంతకుమించి నేను ఉత్త చేతులతో వెళ్ళాను. చీరతో దీన్ని కప్పాను. బట్ చీర అనేది వస్త్రం. వస్త్రం అంటే ఏమైపోయింది? అది కూడా తడిసిపోతుంది వానలో. నా ప్రయత్నం నేను చేయగలను. నా ప్రయత్నం ఏంటి? చీరతో ఉన్నంత వరకు దీన్ని కవర్ చేద్దామని ట్రై చేశా. కానీ నా అస్త్రం ఏదైతే ఉందో, రక్షించడానికి అస్త్రం ఏదైతే ఉందో, ఇది దీన్ని రక్షించలేకపోయింది. ఓకే, అంత మాత్రం చేత నా ప్రయత్న లోపం కానీ, ఈ పుస్తకాన్ని రక్షించుకోవాలి అనేటటువంటి నా కోరిక ఏదైతే ఉందో దానిలో కానీ ఏమీ తేడా లేదు. అంటే ఏంటి? నా ఆ ప్రయత్నాన్ని అయితే ఎవరు అనుమాన పడరు. ఓకే, అరే నీ ప్రయత్నించావు కానీ కుదరలేదు, ఏం చేస్తావు అంటారే తప్పించి నువ్వు ప్రయత్నమే చెయ్యలేదు అని నన్ను వేలెత్తి చూపించరు ఎవరు. ఓకే, అదనమాట. ఇప్పుడు ఈ పుస్తకం అనేది ఆవు, నందిని. ఓకే, ఈ పుస్తకం నందిని. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? నా చీర కొంగు ఏదైతే ఉందో ఇది బాణం. ఆయన బాణం తీద్దామని ట్రై చేశాడు, అది చెయ్యి ఆగిపోయింది అక్కడ. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు, తగ్గిద్దాం దాన్ని రక్షిద్దామని ఆయన ప్రయత్నం ఆయన చేసేసాడు దిలీపుడు. ఆ బాణం తీయడానికి ఆయన ఉపక్రమించినా కూడా ఆయన శక్తి కంటే అక్కడ ఉన్న కింకరుడి శక్తి బోల్డ్ ఎక్కువ ఉంది.
ఓకే. ఓకే. సో ఆయన శక్తి ముందర దిలీపుని శక్తి పని చెయ్యక ఆయన చెయ్యి కాస్త ఆగిపోయి, దిలీపుడు రాజు పరాక్రమవంతుడే గాని మాయలు ఆ మంత్రాలు రావు కదా ఆయనకి. ఎంతసేపు పరాక్రమం ఏమైనా చేయగలడు కానీ, సో అతని మాయ ద్వారా ఈయన చేతిని బిగిసిపోయేలా చేశాడు. దాంతో ఏమైంది, ఈయన ఈ బాణం తీసి దీన్ని రక్షిద్దామని ప్రయత్నించినా కూడా ప్రయత్నించలేకపోయాడు. ఇది రక్షించాలి, ఈయన ప్రయత్నం చేశాడు కానీ దాన్ని రక్షించలేకపోతున్నాడు. అంత మాత్రం చేత సింహం ఏం చెప్తోంది, రక్షించబడవలసిన వస్తువు నీ అస్త్రముతోటి కూడా రక్షింపబడలేకపోతుంటే ఆ విషయము నీ కీర్తిని ఏమీ తగ్గించదు అని చెప్తున్నాడు. ఓకే. క్లియరా? ఎస్ మేడం, మీనింగ్ అర్థమైంది. కానీ మనం డివైడ్ చేసేది 4 లైన్స్ లో మనం రాసుకోవాలి కదా అన్వయ రచనకి. 3 అది లైన్స్ అండి, 4 లైన్స్ కాదు, 3 ఫస్ట్ లైన్ అయిపోయింది. ఫస్ట్ లైన్, అలాంటి నువ్వు సిగ్గుపడకుండా వెళ్ళిపో, సహత్వం లజ్జాం విహాయ నివర్తస్వ, ఫస్ట్ లైన్ అయిపోయింది. రెండో లైన్ ఏమొస్తుంది, దానికి వాక్యం అంటే మీకు అంత డౌట్ గా ఉంటే వాక్యం రాసుకోండి, నేను చెప్తా. సెకండ్ వాక్యము, భవాన్ గురో దర్శిత శిష్య భక్తి అస్తి అధ్యాహారం, రెండో వాక్యం అయిపోయింది. భవాన్ దర్శిత శిష్య భక్తి అస్తి అయిపోయింది, రెండో వాక్యం. మూడో వాక్యం ఏమొస్తుంది, తత్ శస్త్రేణ అశక్య రక్షం, అది ఏదైతే ఉందో అది, దట్ థింగ్, తత్ అంటే శస్త్రేణ అంటే విత్ ద వెపన్, ఓకే, అంటే ఆర్ యూజింగ్ ద వెపన్, ఓకే. తత్ శస్త్రేణ అశక్య రక్షం, విచ్ కెన్ నాట్ బి ప్రొటెక్టెడ్, విచ్ కెన్ నాట్ బి సేవ్డ్ ఆర్ విచ్ కెన్ నాట్ బి ప్రొటెక్టెడ్ బై యూజింగ్ ఏ వెపన్ అని అర్థం. ఓకే, విచ్ కెన్ నాట్ బి ప్రొటెక్టెడ్ బై యూజింగ్ ఏ వెపన్, తత్ శస్త్రేణ అశక్య రక్షం, బట్ విచ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ రక్ష్యం. సో తత్ శస్త్రేణ అశక్య రక్షం, బట్ ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్, కాబట్టి రక్ష్యం. రెండు దానికి, ఆ తత్ అనే దానికి విశేషణాలు అవుతాయి. సో ఏదైతే ఇంకా చెప్పాలంటే తత్ అని చెప్పకుండా ఎత్ అని రాసుకుంటే మీకు వాక్యం అంటే ఇక్కడ రాయలేము, ఎత్తు లేదు కాబట్టి. బట్ సో ఏదైతే ఆయుధముతో రక్షింపబడలేదో ఆర్ రక్షించటానికి కుదరదో కానీ రక్షింపబడాలో, రక్షింప తగినదో, అలాంటి విషయం ఏదైతే ఉందో తత్ విషయ ఆర్ సహ విషయ, ఓకే, అది తత్ వస్తు శస్త్రభృతాం అంటే శస్త్రధారుల యొక్క యశ కీర్తిని క్షిణోతి క్షీణింపజేయదు. ఇప్పుడు క్షీణింపజేయంది ఏమిటి అంటే ఆ వస్తువు ఏం వస్తువు, రక్షింపబడవలసిన వస్తువు, రక్షింప తగిన వస్తువు కానీ రక్షింపబడలేని వస్తువు. దట్ షుడ్ బి సేవ్డ్ బట్ దట్ కెనాట్ బి సేవ్డ్ బై ఎ వెపన్. అవి రెండు కూడా దానికే ఎడ్జెక్టివ్స్. నాకెవరు కనపడట్లేదు కాబట్టి నేను ఎవరికి చెప్తున్నానో, నాకెవరికి ఏమైనా అర్థమవుతుంది, నాకు ఏమీ తెలియడం లేదు, నేను ఎవరికో చెప్పేసి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ గా అనిపిస్తుంది నాకు. రైట్ అక్కడ మేడం ఎత్ అనేది మనం బ్రాకెట్ లో పెట్టుకోవచ్చు కదా, అంటే కొన్ని చోట్ల కదా మేడం ఎత్ ఇచ్చారు కదా మేడం, రక్ష్యం యదసఖ్యం యత్ అసఖ్యం రక్ష్యం అని ఇచ్చారు కదా. సో అది కూడా ఇచ్చేసారు మీకు, ఎత్ ఉందిగా, ఎత్ అసఖ్య రక్ష్యం, కరెక్ట్. సో కొన్ని ఇలా చెప్పుకోండి, ఎత్తనే మాట ఇక్కడికి రాలేదు కదా మనకి, అందుకని మనకి మిస్ అయింది. ఇలా రాసుకోండి వాక్యం, యత్ శస్త్రేణ రాసుకోండి వాక్యం, యత్ శస్త్రేణ అశక్య రక్షం రక్ష్యం. ఇంకా కావాలంటే చా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అక్కడ, అప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది. యత్ శస్త్రేణ అశక్య రక్షం రక్ష్యం చ తత్ శస్త్రభృతాం యశ క్షిణోతి అయిపోయింది. ఇప్పుడు అసలు క్లియర్ గా వస్తుంది. ఎత్ మనకి దీంట్లో రాకపోయేసరికి నేను మిస్ అయిపోయింది. ఇప్పుడు క్లియరా మాధురి? ఎస్ మ్యామ్, ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఫైన్. ఇంకా మీకు అశక్య రక్షం అనే పదానికి సమస్త పదం చూస్తే మీకు క్లియర్ గా వస్తుంది. ఒక చిన్న డౌట్ అండి, చెప్పండి సార్. కానీ అనే మాట ఎక్కడా లేదు కదా. ఇప్పుడు ఎత్ అసఖ్య రక్షం బట్ లేదు, కదా, బట్టు పెట్టలేదు కానీ రెండు కూడా దానికి విశేషణాలే కాబట్టి బట్టు పెట్టలేదు. అదే భాష మనకు అర్థం చేసుకోవడానికి. శస్త్రేణ అశక్య రక్షం కామ పెట్టి
రక్ష్యంచ అని కామా పెట్టేసుకోండి. పెట్టక్కర్లా. సంస్కృతంలో కామాలు లేవు కాబట్టి రక్షంచ అని రాసుకోవచ్చు డైరెక్ట్ గా. అదే నా డౌట్, అందుకని నేను లేదు. విచ్ కెనాట్ బి ప్రొటెక్టెడ్ బై యూజింగ్ ఏ వెపన్ అండ్ అని కూడా రాసుకోవచ్చు. చా అంటే అదే కదా, అండ్ విచ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఓకే, అది అని అర్థం అనమాట. రెండు దానికే, అది రక్షించాలి దాన్ని, కానీ దాన్ని రక్షించలేకపోతున్నాం. రెండు దానికి సంబంధించినవి. ఇప్పుడు క్లియరా? ఇప్పుడు ఇప్పుడు మీరు రెండు దానికి సంబంధించినప్పుడు ఆ సీరియల్లో ముందు రక్ష్యం కీదృశ్యం రాసి తర్వాత పునఃకీదృశ్యంలో అసఖ్య రక్ష్యం రాయాలా, అయితే అది ఆర్డర్ మారినా పర్లేదా? మారకూడదు. ఎందుకంటే మీరు ఆర్డర్ మారడం అంటే అసఖ్య రక్షం రాసిన తర్వాత ఇమీడియట్ గా శస్త్రేణ రావాలి. అదే శస్త్రేణ అసఖ్య రక్షం ఒక చోట, రాయాలి. అది ముందు వెనక రాయొచ్చా? ఆ రెండు లైన్లు అసఖ్య రక్షము శస్త్రేణ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి. మీరు రక్ష్యం ముందరకి వెనక్కి రాసుకున్నా నష్టం లేదు. ఓకే ఓకే ఓకే, ఒక్కసారి మేడం ఒక నిమిషం. ఇప్పుడు సహా అని మొట్టమొదటి ఇచ్చాడు కదా, అటువంటి అదేంటదా అంటే అదే నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు సోహం అనే మాట చెప్తా. సోహం అనే మాట విన్నారు కదా? విన్నాను. సోహం అనే మాట అంటే ఏంటి? సహా అహం అంటే బేసిక్ గా ఈ అహం నేను అని చెప్పచ్చు, కానీ అటువంటి నేను అని చెప్పడానికి తాదృశ అహం అని చెప్పే అర్థంలోనే తత్శబ్ద రూపంలో సహా అహం అని చెప్పే ఒక రకమైనటువంటి ఆనవాయితీ ఉంది. ఓకే, అది అట్లాగే అటువంటి అందుకని నువ్వు అని చెప్పడానికి కూడా సహత్వం అంటే తాదృశత్వం అని చెప్పటం. అదే తాదృశ అనాలనే అదే కదా, అంతేనా? ఓకే, అంతే. అంటే నేను సహా కాకుండా తమ్ అని ద్వితీయ విభక్తి వాడాలేమో అన్నాను. కాదు. ఎందుకు త్వం అనేది ఇక్కడ మీకు త్వం ప్రథమ విభక్తిలో ఉంది కదా, దానికి విశేషణం సహా. ఇప్పుడు త్వం సహత్వం అంటున్నారు కదా, త్వం ప్రథమ విభక్తే కదా. అవునవునవును. ఓకే, దానికి తాదృశత్వం అంటున్నాం. అంటే ఏంటి? అటువంటి నీవు, కాబట్టి సహత్వం అట్లాంటి నీవు అని చెప్పటం. ఆ నువ్వు అంటామే మనం, ఆ నేనే అంటాం చూడండి. అనేది ఏదైతే చెప్తామో సహా అదనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ, గాట్ ఇట్. సహ బాలక అన్నాం అనుకోండి, ఆ బాలుడు అని చెప్తామా? అలాగే సహత్వం. ఓకే, ఇది శిక్ష అన్వేషణలో చెప్పారు కదా మేడం, అలా తీసుకోవాలి కదా ఇది. కానీ ఈ పద్యం కొంచెం టైం తీసుకుంటుందని నాకు తెలుసు కానివ్వండి, భలే పద్యం కానీ ఇది. అంటే ఆ పదాలతోటి అర్థం చేసుకోవడం అనేది. ఈ శ్లోకం కొంచెం చాలా కష్టంగానే ఉంది కొద్దిగా, కానీ అది అర్థం అయితే మాత్రం అది ఎస్ఎస్ తగ్గించదు అనే ఈ రూలు సింహం గారు పెట్టిన రూల్ కదండి. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ మన జనరల్ రూల్ కాదు కదా. మీకు నాకు తెలుసా అండి? చెప్పండి, నాకైతే తెలియదు. జనరల్ రూల్ అంటే ఎవరు ప్రతిపాదిస్తారు? అంటే మామూలుగా నీతి శాస్త్రంలో రూల్స్ కాకుండా ఈ సింహం తాము సొంతంగా పెట్టేసింది వెళ్ళిపోమని చెప్పడానికి కావచ్చు. ఏమైనా నీ ప్రయత్నం నువ్వు చేసావు, నీ శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా నువ్వు చేసావు అని అనుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా చేసావు, ఇంకా అంతే. రేపు లేకపోతే మా అబ్బాయి అన్నాడు అనుకోండి, ఇప్పుడు వచ్చి నన్ను క్లాస్ బీగేస్తాడు. లేకపోతే నువ్వు చదవలేదు అన్నాను అనుకోండి, నీ ప్రయత్నం లోపం ఉందంటే కదా. వాడు చదివిన తర్వాత లేదనుకోండి, నీ ప్రయత్నం నువ్వు చేసావు నాన్న అని చెప్పాలి. దానికోసం వాళ్ళని తప్పు పట్టాం కదా. మరి ఇప్పుడు మీరు కూడా ఉన్నారండి, మన శిక్షా పేపర్ బ్రహ్మాండంగా చదివారు, అందరూ ఇప్పుడు కాలేశారు. మీరు చదవలేదని అంటున్నాను నేను, ఎలా అంటారు? అదే మరి కష్టపడ్డారు, బోల్డ్ కష్టపడ్డారు. మీ దగ్గర ఉన్న ఆయుధాలు అంటే మీ టైం, మీ ఏమంటారు జ్ఞాపక శక్తి, మీ కష్టపడే తత్వం, అన్ని ఆయుధాలు ఉపయోగించారు. కానీ పరీక్ష మీ చేతుల్లో లేదు. పరీక్ష వేరే రకంగా వచ్చింది. మీ ప్రయత్నం అంతా అటువంటిప్పుడు మీరు చదవలేదని ఎవరంటారు? దీనికి దొరికిపోయాం. అలా కాదు మేడం, ఇక్కడ దీనికి భగవద్గీతలో శ్లోకం చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే అని. అది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇక్కడ. నీ ప్రయత్నమే నీకు అధికారం ఉంది గాని నువ్వు దాని ఫలాన్ని ఆశించవద్దు అని. సో అది ఇక్కడ సెట్ అవుతుంది. కానీ పాప సుబ్బలక్ష్మి గారికి ఆ టైంలో పరీక్ష హాల్లో ఆ శ్లోకం గుర్తుకు రాలేదు.
ఎందుకు మేడం చక్కగా అక్కడ వెళ్ళి దెబ్బలాడి గుర్తొచ్చింది. వచ్చారు కదా. అందుకే కాల్ చేసాము అప్పుడు ఇన్విజిలేటర్ తో. కాదండి సుబ్బలక్ష్మి గారు, అక్కడికి వెళ్ళి దెబ్బలాడి వచ్చారు కదా, ఏంటంటే ఇట్లా ఇచ్చారు పేపర్ అని చెప్పి. అర్రే నేను చదివేసుకున్నది అంటే మా బుక్స్ చదువుకున్నాను. తీసుకోలేదు అని దెబ్బలాడాము మేడం. అదే నేను చదువుకున్నది నేను చదివేశాను, ఎట్లాగో పేపర్ వాళ్ళు పాపం అలా ఇచ్చారు, నేనేం చేయను, మీ మానాన్ని మీరు రాసి రాలేదు కదా. నేను జోక్ అంటానండి, సీరియస్ గా తీసుకోకండి ప్రతిదీ. రైట్. సమాసాలు ఇంకో పద్యం చెప్పుకోవాలి, టైం అయిపోతుంది, మళ్ళీ వంటలు చేసుకోవాలి, కార్తీక పౌర్ణమి ఇవాళ దీపాలు వెలిగించుకోవాలి కానివ్వండి. సో సమాసాలు చూడండి, సమాసం చూస్తే యాక్చువల్ గా మనకి చాలా అర్థం అవుతాయి. చూడండి, శిష్యస్య ఇక్కడ దర్శిత శిష్య భక్తికి ఎలా పెట్టారో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బహువచన సమాసాలు వస్తాయి కదా మీకు. చూడండి, శిష్యస్య భక్తి, శిష్యుని యొక్క భక్తి. సో అది ప్రాబ్లం లేదు మనకు కదా, మేడం అర్థమైపోతుంది. రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నాను బాబు, ఇలాంటి డౌట్ చేస్తున్నారా? చేస్తున్నా, ఇలాంటి డౌట్ పెట్టకండి, భయపడిపోయా నేను. చేస్తున్నాను. శిష్యస్య భక్తి, శిష్య భక్తి. ఓకే, షష్ఠీ తత్పురుషం, అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలా రాశారు చూడండి, నీ ప్రదర్శించబడిన శిష్య భక్తి కలవాడవు అని చెప్పాలి. అంటే శిష్య భక్తి అనే దాన్ని ఫస్ట్ చెప్పాలి. శిష్యుని యొక్క భక్తి ప్రదర్శింపబడింది, ఆ భక్తి ప్రదర్శింపబడింది కాబట్టి శిష్య భక్తి అనేది, భక్తి అనేది స్త్రీలింగం కాబట్టి దర్శిత శిష్య భక్తి అని దర్శిత అని చెప్పారు. ఎప్పుడైతే తా ప్రత్యయం వచ్చిందో యశబ్ద రూపం ఏం రావాలి, తృతీయ భక్తిలో రావాలి, ఏనా ఆర్ యయా ఏదో ఒకటి రావాలి. ఓకే, ఇక్కడ భక్తి అని చెప్పి స్త్రీలింగంలో పుంలింగంలో చెప్పినట్టే అది. కాబట్టి ఏమైంది, ఏన ఎవరి చేత అయితే శిష్య భక్తి ప్రదర్శింపబడినదో అతను. కాబట్టి దర్శిత శిష్య భక్తి ఏన సహ దర్శిత శిష్య భక్తి, ఇది బహువ్రీహి సమాసం. అదైందా? ఈ అశక్య రక్షంకి అందరికీ డౌట్ లేగా, చూడండి ఎట్లా రాశారో వాళ్ళు. అశక్య రక్ష యస్య తత్. అశక్య అంటే కుదరనిది అని అర్థం అండి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అని అర్థం. అశక్య అంటే శక్యము అంటే కుదిరినది అని అర్థం. అశక్య కుదరనిది ఏమిటి, రక్ష రక్షణ, యస్య దేనికైతే అది, దేనికైతే రక్షణ కుదరదో అది అశక్య రక్షం. ఎందుకు వచ్చింది అది, నపుంసకలింగం కాబట్టి. ఓకే, ఇక్కడ పుంలింగం, ఇప్పుడు స్త్రీ ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఒక ధేనువుకే చెప్పాలనుకోండి, అప్పుడు అశక్య రక్ష యస్యా సా చెప్పారనుకోండి, ధేనువు అని బ్రాకెట్ లో అనుకుంటే మనము, అప్పుడు అశక్య రక్ష అనే అవుతుంది. కానీ ఇక్కడ తత్ చెప్తున్నారు వాళ్ళు, మనకు వేరే మాటలు చెప్పట్లే, ఒక ఏమిటో చెప్పట్లా. ఎవరి రక్షణ అనేది పుంలింగ పదం యొక్క రక్షణ, స్త్రీలింగ పదం యొక్క రక్షణ అని చెప్పట్లా, తత్ అని మాత్రమే అంటున్నారు. కాబట్టి అశక్య రక్ష అనేది స్త్రీలింగం కాబట్టి అశక్య రక్ష యస్య తత్, దేనికైతే రక్ష అనేది కుదరదో వీలు పడదో అది ఏమవుతుంది, అది అశక్య రక్షం. తత్ అన్నారు కాబట్టి అశక్య రక్షం అవుతుంది. అంటే రక్ష రక్షం అవుతుంది అనమాట. కుదరనిది అశక్య రక్షం. యస్య తత్ అన్నాం కాబట్టి బహువ్రీహి అయింది. అంటే రక్షతోటి సంబంధం లేదు, అశక్య పదంతో సంబంధం లేదు, ఈ రెండు కలిసి ఒక వస్తువుని దేన్నో డినోట్ చేస్తున్నాయి కాబట్టి ఇది బహువ్రీహి అయింది. క్లియరా? రక్షా స్త్రీలింగం కాబట్టి అసఖ్య స్త్రీలింగం రాయాల్సి వచ్చింది కదండి. రక్షా స్త్రీలింగం కాబట్టి అసఖ్య స్త్రీలింగం రాయాల్సి వచ్చింది. సుబ్బలక్ష్మి గారు ఏంటన్నారు? ఇది దర్శిత శిష్య భక్తి ఏన అన్నది పుల్లింగం ఎందుకు తీసుకున్నామో ఒకసారి చెప్పురా. ఎందుకంటే భవాన్ అని చెప్పారు కదా, భవాన్ పుంలింగమే కదా. భవాన్ దర్శిత శిష్య భక్తి అని దిలీపుని రిఫర్ చేస్తోంది ఈ శ్లోకంలో. ఓకే, ఇక్కడ మరి దర్శిత అనేది భక్తి అన్న దానికి వచ్చింది. దర్శిత భక్తి అనేది భక్తి స్త్రీలింగం కాబట్టి శిష్యస్య భక్తి, శిష్యుని యొక్క భక్తి, భక్తి అనే శబ్దం స్త్రీలింగం కాబట్టి దర్శిత వచ్చింది. ఓకే మేడం, ఓకే రైట్, క్లియర్ మేడం. ఇంకొకటి చెప్పండి మేడం, ఒక్కసారి అక్కడ తత్ ఒక్కసారి మరొకసారి చెప్పరా? ఏం లేదండి, మనకి ఇప్పుడు సమాసం ఇక్కడ సమాసాలు అలా ఇస్తున్నారు, జనరలైజ్డ్ టర్మ్ కాదు కదా. శ్లోకంలో ఇచ్చిన దాన్ని మాత్రమే రిఫర్ చేస్తున్నారు. శ్లోకంలో ఏం చెప్తున్నారు, యత్ తత్ అనే మాటలే వాడారు, యహ సహ వాడలేదు. రైట్, శస్త్రేణ రక్ష్యం యద్ అశక్య, యత్ అశక్య రక్షం అని యత్ అని వాడారు.
అలాగే తత్ అని చెప్పి రాశారు. సో యహ సహ అని వాడట్లా. కాబట్టి వాళ్ళు ఏవి ఒక ఆవుని రక్షించటమా ఒక మనిషిని రక్షించడమా అని చెప్పట్లేదు. ఏదో రక్షింపబడవలసినది రక్షింపడానికి కుదరకపోతే అని పడవలసిందని జనరలైజ్ గా చెప్తున్నారు. సో నపుంసకలింగా తీసుకున్నారు కాబట్టి తత్ రాసాం. ఓకే, రైట్. సో తర్వాత యదా సింహ ఏవం ఉక్తవాన్, ఎప్పుడైతే ఈ విధంగా చెప్పిందో సింహము, తదా అప్పుడు దిలీప కించిత్ సంకోచం పరిత్యజ్య, అప్పుడు కొంచెం ఈయనకి ఇదేదో మాట్లాడేస్తోంది మనతోటి, ఏవేవో చెప్పేస్తోంది మనకి, కొంచెం ఎప్పుడైనా అంతే మనం కొంచెం కన్సోల్ చేస్తే జనాలు మాట్లాడతారు కదా కొంచెం అలాగా, అప్పుడు కొంచెం ఆ హెసిటేషన్ ని వదిలిపెట్టి ఉక్తవాన్ చెప్పాట. ఏం చెప్పాడు? సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షే. బ్రహ్మాండంగా రాశారు కదండి. సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేను ఇయం మహర్షే. సహా త్వం, మిగతావన్నీ ప్రాబ్లం లేదు. శరీర దినావసానోత్సుక బాలవత్స ఒకటే, విసృజ్యతాం ధేను ఇయం మహర్షే. ఓకే, అయిపోయినది. ఏం చెప్తున్నాడు? మళ్ళీ సహత్వం వచ్చింది. అటువంటి నువ్వు అంటే ఏం చెప్తున్నారు? వాడు ఏమన్నాడు ముందర? సింహం ఏమంది? నాకు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి భోజనం లభించింది, ఈశ్వరుడే ఈ ఆవుని నా దగ్గరికి పంపించాడు అని చెప్పాడా లేదా? కాబట్టి నువ్వు దాన్ని రక్షించలేవు, అంటే నా ఆహారం అది, ఇప్పుడు నువ్వు దాన్ని ఏమి నువ్వు కాపాడి తీసుకెళ్ళలేవు, నువ్వేం చేయలేవు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఈయనేం చెప్తున్నాడు? అటువంటి నువ్వు అంటే అలా ఆకలి, అంటే ఆకలి కొన్న నువ్వు ఎప్పుడైతే అంటే ఆకలిగా ఉంది, నీ ఆహారం నీకు దగ్గర సమీపంలో ఉంది, నీ ఆహారం నీకు సమీపంలో ఉంది, అటువంటి నువ్వు, ఓకే, అట్లా ఉన్నటువంటి నువ్వు, మదీయేన దేహేన, నా యొక్క దేహముతో, శరీర వృత్తి అంటే నీ శరీరానికి సంబంధించినటువంటి ఏమంటారు మీకు ఇక్కడ దేహధారణ అని ఇచ్చారంటే ఏంటి, మనకి శరీరానికి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ అవసరం ఏంటి? ఆకలి. ఓకే, సో దానిని నిర్వర్తయితుం అంటే దాన్ని తగ్గించుకోవడానికి, దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రసీద అనుగ్రహించు అంటే ఏంటి? అటు నీకు ఆకలి వేస్తోంది, నీకు భోజనం కావాలి, అంతే కదా నీ బాధ. నీకు ఆవెందుకు? నన్ను తిను. నేనేమో నువ్వు ఆవును తింటానంటున్నావు, నువ్వు ఆవును నువ్వు తినద్దు. ఎందుకు తినద్దు? నన్ను తిను, నేనున్నా కదా. అది ఆ ఒక్కటే నీకు ఆప్షన్ కాదు కదా, నీకు దగ్గరలో ఆహారం ఉంది కదా, నేను కూడా ఉన్నాను. సో నా దేహంతో, నా శరీరంతో నీ ఆకలిని, నీ శరీరంకి సంబంధించినటువంటి ఒక రకమైన బాధ ఏదైతే ఉందో ఆ ఆకలిని మనం అంటే ఏమంటారు, మినిమం అవసరాలు కదండి మనకి, ఆకలి నిద్ర అనే మనం మినిమంగా ఉండాలి మనకు అది. సో ఏదైతే ఉందో దానిని నువ్వు తీర్చుకుని నన్ను అనుగ్రహించు, తీర్చుకునే ప్రయత్నం చేసి నన్ను అనుగ్రహించు. ఎందుకు దాన్ని వదిలిపెట్టాలి? మహర్షే ధేను ఇయం విసృజ్యతాం, అటువంటి మహర్షి యొక్క ఆవుని, ఇది ఆవైనటువంటి ఇది ఏదైతే ఉందో అది మహర్షి యొక్క ఆవు విడువబడుగాక. ఎందుకుట? ఆ మహర్షి ధేను ఎలాంటిదిట? దినావసానోత్సుక బాలవత్స మహర్షే ధేను. దిన అవసాన, ఉత్సుక, బాల, వత్స, ఇన్ని పదాలు ఉన్నాయి దాంట్లో. దినం అంటే డే, దిన అవసానం అంటే ఎండింగ్, అంటే అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఓకే, డే ఎండింగ్ లో అనమాట, అంటే సాయంత్రం అయిపోయింది, రోజంతా అయిపోయింది. రోజు యొక్క అంతములో అవసాన, ఉత్సుక అంటే ఉత్సాహంగా ఉన్నటువంటి, బాల, వత్స అంటే చిన్న దూడ కలిగినటువంటి ఆ ధేనువు. అంటే ఏంటి? జనరల్ గా ఆఫీసులకి పొద్దున్నే వెళ్ళిన వాళ్ళు సాయంత్రానికి ఇంటికి వస్తారు, రైట్? అమ్మ వెళ్ళినా నాన్న వెళ్ళినా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. పక్షులు చిన్న చిన్న ఇంకా ఎగరడానికి రెక్కలు రాని పక్షులని, చిన్న పిట్టలు గుట్లో పెట్టి వాటికి ఆహారం తీసుకురావడానికి అవి పొద్దున్నే ఎగిరిపోతాయి, మళ్ళీ అవి సాయంత్రం వేసరికి గూటికి చేరుకుంటాయి. వాటి కోసం ఇవి కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి. అట్లాగే పొద్దున్ననగా పాపం పాలు తాగించి దాన్ని కట్టేసి దీన్ని తీసుకొచ్చేసాం మనం, రైట్? వచ్చేసింది దీంట్లోకి. సో మళ్ళీ ఇదంతా తిరిగి తిరిగి సాయంత్రం అయ్యేసరికి అమ్మ వస్తుంది అనేది వెయిట్ చేస్తూ ఉంది దాని దూడ. అటువంటి దూడ కలిగిన రోజు చివరిలో అదేంటిది అమ్మ వస్తుందని వేచి చూస్తున్నటువంటి చిన్న దూడ కలిగినటువంటి మన ధేనువు, ఆవు ఏదైతే ఉందో అలాంటిది మన ఆవు, మహర్షి యొక్క ఆవు.
కాబట్టి దాన్ని వదిలిపెట్టు. ఎందుకు అంటే మామూలుగా చెప్పాలంటే దాని దూడ దానికోసం వెయిట్ చేస్తోంది, నువ్వు దాన్ని పంపించు, తల్లిని పిల్లని వేరు చేయకూడదు, నువ్వు దాన్ని పంపించు, నన్ను తిను అని చెప్పటం. ఎంత బాగా రాశారో చూడండి పద్యం. రైట్, అది దిలీప ఉక్తవాన్ తాత్పర్యం యది క్షుధాయాః శాంతయే ఇయం ధేనుః త్వయా గృహీత. నీ ఒకవేళ గనక క్షుధ ఆకలి యొక్క శాంతి కోసం అంటే ఆకలి తీరడం కోసం ఈ ఆవు నీ చేత గ్రహించబడితే పట్టుకొనబడితే తర్హి అప్పుడు మాం భక్షయిత్వా నన్ను తిని క్షుధాయాః శమనం కురు ఆకలిని తీర్చుకో. అస్యాహ ధేనోః వత్సః బాలః ఈ ఆవు యొక్క కొడుకు చిన్నవాడు. ఓకే, సహ ఆశ్రమే మాతుః ప్రతీక్షాం కరోతి అతను ఆశ్రమంలో అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతః ఇమాం విసృజ అందుకని దీనిని వదిలిపెట్టు. మాం ఏవ భక్షయ ఇతి నన్నే తిను అని చెప్పాడు. ఇప్పుడు దీంట్లో కూడా మనకి విసృజ్యతాం ఉంది, ప్రసీద రెండు ఉన్నాయండి. ఓకే, ప్రసీద ఫస్ట్ తీసుకోవాలి. ప్రసీద అంటే అనుగ్రహం, కురు అంటే అనుగ్రహించు, నువ్వు ఈ రకంగా నన్ను అనుగ్రహించమ్మా తల్లి సింహమా అని చెప్తున్నాడు. సో ఎవరు ప్రసీద? ప్రసీద మధ్యమ పురుష క్రియాపదం. ఓకే, కాబట్టి కహ సత్వం అని వాళ్లే చెప్పారుగా, కాబట్టి కహ ప్రసీద త్వం ప్రసీద. ఇందాకట్లాగానే కీదృశహత్వం సహత్వం ప్రసీద. అయితే ఎందుకు ప్రసీద ఏమని చెప్తున్నారు? శరీర వృత్తిని దేహే నిర్వర్తయితుం వచ్చింది. దీని కిం కర్తుం అని చెప్పచ్చు, ఉద్దేశ క్రియ అని చెప్పుకున్నాం కదా. దీన్ని తుమున్ ప్రత్యయం ఉద్దేశ క్రియ. సో దానికి ఒక్కొక్కసారి చతుర్థి విభక్తిలో కూడా క్వశ్చన్ వేస్తారు, ఒక్కొక్కసారి కిమర్థంలో అంటే అక్కడ ఏదైతే కరెక్ట్ గా అనిపిస్తుందో సూటబుల్ గా ఉంటుందో దానితో క్వశ్చన్ వేస్తారు. సో కిమర్థం ప్రసీద ఎందుకు అనుగ్రహించాలి అంటే నిర్వర్తయితుం తీర్చుకొనటానికి, అంటే ఆ పని చేసుకోవడానికి, ఆకలిని తీర్చుకోవడానికి అంటున్నాం కదా, దానికోసం. ఓకే, నిర్వర్తయితుం ప్రసీద. ఏం నిర్వర్తించుకోవాలి ఇప్పుడు ఈవిడ సింహం? ఏం నిర్వర్తించుకోవాలి? శరీర వృత్తి అంటే తన శరీర ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి. రైట్, శరీర ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి. శరీర ధర్మం ఏంటి? ఆకలి. సో ఇక్కడ నిర్వర్తయితుం వచ్చేసిన తర్వాత శరీర వృత్తి అంటే స్త్రీలింగం కాబట్టి శరీర వృత్తి ద్వితీయ వచ్చిందంటే కాం నిర్వర్తయితుం దేనిని తీర్చుకోవడం కోసము. ఓకే, అంటే నిర్వర్తించడం కోసం అంటే శరీర వృత్తిం. దేనితో తీర్చుకోవాలట? శరీర వృత్తిని దేనితో నిర్వర్తించుకోవాలిట? దేనితో పూర్తి చేసుకోవాలిట? దేహేన శరీరముతో. ఎవరి యొక్క శరీరము? నా యొక్క. సో ఇవి రెండే చెప్పుకోవాలి. కేన నిర్వర్తయితుం దేహేన. ఎవరి దేహం? ఎవరు పడితే వాళ్ళ దేహం కాదు కదా. కాబట్టి కీదృశస్య ఇక్కడ ఎందుకు చెప్పారు? మమ దేహేన అంటల్లా, మదీయేన నాకు సంబంధించినటువంటి దేహముతో. సో ఇందాక మనం భారతీయ అట్లా చదివామే, అట్లాగే మదీయ అనేది కూడా ఒకటి వస్తుంది. సో మదీయ అంటే నాకు సంబంధించినది, మమ అని అర్థం. మమ అంటే డైరెక్ట్ షష్ఠి, మదీయ అనేది ఏంటంటే మళ్ళీ విభక్తులు వస్తాయి నౌన్ ఫామ్స్ వచ్చి. కాబట్టి మదీయ అంటే మత్ సంబంధిత అని అర్థము. కాబట్టి మదీయేన అంటే నాకు సంబంధించినటువంటి దేహంతో, అంటే దేహానికి ఇది ఎడ్జెక్టివ్ అయింది. కాబట్టి కీదృశేన దేహేన మదీయేన దేహేన అక్కడికి ఆ వాక్యం అయింది. నాకు సంబంధించిన దేహముతో నీ యొక్క శరీర ధర్మాన్ని నిర్వర్తించుకొని నన్ను అనుగ్రహించు అని చెప్పింది. సో మదీయేన దేహేన సహత్వం మదీయేన దేహేన శరీర వృత్తిం నిర్వర్తయితుం ప్రసీద ఫస్ట్ వాక్యం అయింది. రెండవ వాక్యంలో విసృజ్యతాం లోట్లకారం వచ్చింది. విడవబడుగాక కర్మణి లోట్ విసృజ్యతాం. ఓకే, అంటే త్యజ్యతాం కర్మణి లోట్. సో విడవబడుగాక అంటున్నాము అంటే ఎవరి చేత విడవబడాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కర్మణి కాబట్టి కర్తృపదం ఎలా ఉంటుంది? తృతీయాలో ఉంటుంది. కాబట్టి కేన విసృజ్యతాం. ఓకే, త్వయా అనేది లేదు అక్కడ. కానీ ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? సింహాన్ని. నీకు ఆయనతో డైరెక్ట్ గా సింహంతో మాట్లాడుతున్నాడు కాబట్టి త్వయా అధ్యాహార పదము. రైట్, సో త్వయా అనేది ఇక్కడ కర్తృపదము, కర్మణి ప్రయోగం కాబట్టి కర్తృపదం తృతీయాలో ఉంది. నెక్స్ట్ ఎవరు విడవబడాలి? ఇప్పుడు నీ చేత విడవబడాలి. కరెక్ట్, ఎవరు? సో ధేనుహు స్త్రీలింగం కాబట్టి కా విసృజ్యతాం, ధేనుహు విసృజ్యతాం. సో ధేనుహుకి రెండు అడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇయం ఉంది అండ్ దెన్
దినావసానం ఉత్సుక బాలవత్స అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి రెండు రాసుకోవాలి. కీదృశీ ధేను ఇయం పునః కీదృశీ దినావసానోత్సుక బాలవత్స. ధేను ఎవరికి సంబంధించింది? మహర్షేహే. కాబట్టి కస్య ధేను? మహర్షేహే ధేను. సో రెండో వాక్యం ఎలా వచ్చింది? దినావసానోత్సుక బాలవత్స ఇయం మహర్షేహ ధేను విసృజ్యతాం. ఓకే, దినావసానోత్సుక బాలవత్స ఇయం మహర్షేహ ధేను విసృజ్యతాం. అలా చెప్తే బాగుంటుంది. ఏమండి మహర్షేహ ముందు పెట్టి మిగతా అని తర్వాత రాయొచ్చు అంటే రాయకూడదు అంటే రాయొచ్చు, కానీ ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది. అక్కడ త్వయా అన్నది రావాల్సిన లేదు. నేను త్వయా స్వయ విసృజతాం. అధ్యాహార పదం కాబట్టి ఓన్లీ బ్రాకెట్ లో పెట్టి అక్కడ చెప్తాం గానీ వాక్యంలో రాయం. రాయకపోయినా అదే అర్థం వస్తుంది. ఓకే, క్లియర్? ఎస్, లక్ష్మి గారు చెప్పండి. మేడం రెండు అడగాలి మేడం ఇందులో. కిమర్థం ప్రసీద ఉంది కదా, అక్కడ కిం కర్తుం ప్రసీద అనొచ్చా? అదే మీనింగ్ అదే వస్తుంది. చెప్తున్నా, అనకూడదు. అదే చెప్తున్నా. ఇక్కడ అర్థం ఏమిటి? దాన్ని చేయడానికి కోసం అని చెప్తున్నప్పుడు ఎందుకు అనే క్వశ్చన్ రావాలి. అందుకని ఇప్పుడు తుమున్ ప్రత్యయమే, కానీ తుమున్ చతుర్థి కిమర్థం ఈ మూడు కూడా ఒకే కొంచెం సంబంధం ఉంటాయి. కాబట్టి అక్కడ ఏది యాప్ట్ గా ఉంటుంది, ఏది కరెక్ట్ గా సూటబుల్ గా అనిపిస్తుంది, తగినట్లుగా అనిపిస్తుంది, అది క్వశ్చన్ వెయ్యాలి. ఓకే, ఇంకొకటండి, అందులో తాత్పర్యంలో ఇచ్చారు అతః ఇమాం విసృజ మామేవ భక్షయ అని ఇచ్చారు కదా. అక్కడ ఇమాం విసృజ్య మామేవ భక్షయ అని మనం రాసుకోవచ్చా తాత్పర్యంలో? కాబట్టి విసృజ్య అంటే రాసుకోవచ్చు. అంటే మీరు రెండు వాక్యాలు కాకుండా ల్యప్ తోటి కలిపేస్తాను అంటున్నారు. అంటే అక్కడ ఎలా గుర్తొస్తాయో రాసుకోవచ్చా లేదని? రాసుకోవచ్చండి, దాంట్లో తప్పేం లేదు. ఓకే ఫైన్. ఒకసారి సమాసాలు చూసేసేయండి. శరీర వృత్తి ఇచ్చారు. శరీర వృత్తి అంటే శరీరం యొక్క ధర్మము, కాబట్టి శరీరస్య వృత్తి షష్ఠీ తత్పురుషం, సింపుల్ అది. దినావసానోత్సుక బాలవత్స ఎన్ని పదాలు ఉన్నాయి? దిన అవసాన ఉత్సుక బాలవత్స 5. అంటే మనకి మ్యాథ్స్ లో ఎవరైనా చదువుకుని ఉంటే n టర్మ్స్ ఉంటే n-1 ఇలా వస్తాయో అట్లా అనమాట. n టర్మ్స్ ఉంటే n-1 విగ్రహ వాక్యాలు వస్తాయన్నమాట. ఎన్ని పదాలు ఉంటే దానిలో ఒకటి తక్కువ విగ్రహ వాక్యం. 5 పదాలు ఉన్నాయంటే 4 విగ్రహ వాక్యాలు వస్తాయి. 2 పదాలతో మనం రాస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఒకటే విగ్రహ వాక్యం రాస్తున్నాం కదా. సో 5 పదాలు ఉన్నప్పుడు 4 విగ్రహ వాక్యాలు వస్తాయి అనమాట. ఎలా వచ్చింది? ముందు దినస్య అవసానం, డే యొక్క ఎండింగ్, రోజు యొక్క అంతము, షష్ఠీ తత్పురుషం. అది వేరేగా చెప్పారు. ఇక్కడ రోజు ఒకటి ఎండ్ అవుతోంది, పిల్లాడు చిన్నవాడు, అదొకటి చెప్పాలి. సో వత్సహ బాలహ వత్సహ, కాబట్టి అదే దాన్ని రాశారు బాలశ్చ అసౌ వత్సత్స అని. సో బాలహ వత్సహ. ఇక్కడ రోజు ఎండింగ్, ఇది బాల వత్స చిన్న పిల్లాడు. ఈ రెండింటినీ మళ్ళీ కలిపే మాట ఒకటి ఉందన్నమాట. సో రోజు ఎండింగ్ అని చెప్పేది విడిగా చెప్పాలి. సరే, ఇదేంటి? దినస్య అవసానం, ఏంటిది అంతే, దిన అవసానం షష్ఠీ తత్పురుషం అయింది. బాలశ్చ అసౌ వత్సశ్చ ఆర్ బాలః వత్సః బాలవత్సః, ఇది విశేషణ పూర్వపద కర్మధారయం అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని, ఈ బాలవత్స ఎలాంటి వాడు? ఇంకాను ఉత్సుకః ఇంకొక విశేషణం కూడా ఉంది. బాలః వత్సహకి 2 విశేషణాలు. ఆ పిల్లవాడు చిన్నవాడు, ఉత్సాహంగా ఉన్నవాడు, 2 ఉన్నాయి. ఇదివరకు మనకు రాజకీయ నాయకులకి ఇదివరకు, ఇప్పుడంటే ఏమి లేవు కానీ ఇదివరకు మైకుల్లో వచ్చేవాళ్ళు కదా, ఎన్నికలు జరిగే ముందర మైకుల్లో యువకుడు ఉత్సాహవంతుడు ఇట్లా విశేషణాలు చదివేవారు. ఆయన వీరికే ఓటు వేయండి అనుకుంటా. ఆ టైపులో ఉత్సాహంగా ఉన్నవాడు బాలుడు అయిన దూడ. ఓకే, కాబట్టి బాలహ ఉత్సుక 2 విశేషణాలే. మరి రెండింటిని ఓసారి చెప్పలేం కదా. ఫస్ట్ బాలవత్స వచ్చింది కాబట్టి బాలహ వత్సహ, అది వీపుకాస. ఉత్సుక బాలవత్సహ, ఉత్సుక చ అసౌ బాలవత్స, మళ్ళీ 2వ విశేషణం యాడ్ చేసాం, ఇది వీపుకాసనే అయింది. సో ఇప్పుడు దినావసానం, ఎండ్ ఆఫ్ ద డే వచ్చింది. అండ్ దెన్ ఉత్సుక బాలవత్సహ ఒకసారి. ఈ రెండింటిని ఎట్లా కలపాలి అంటే, ఈ ఎండ్ ఆఫ్ ద డే లో ఉత్సుకంగా ఉన్నటువంటి, ఉత్సాహంగా ఉన్నవాడు. సో దినావసానే ఉత్సుక బాలవత్సహ అయిపోయింది. అది మామూలుగా అయితే అంతే, కానీ మనం ఇక్కడ ఎవరిని వత్స అని వచ్చింది మనకి. ఓకే, సో దినావసానే ఉత్సుక బాలవత్సకి అయిపోలేదు సమాసం. అంతవరకు కాకుండా ఇది ఎవరికైతే ఉందో ఆమె అని చెప్తున్నారు, అంటే ధేనుకి రిఫర్ చేస్తున్నారు.
సో దినావసానే అంటే రోజు అంతములో సాయంత్రం అయ్యేసరికి ఉత్సుక బాలవత్స ఉత్సాహవంతుడైన చిన్నపిల్లవాడు యస్యాహ సా ఎవరికైతే ఉన్నారో ఆమె. కాబట్టి ఇప్పుడు నందినికి రిఫర్ అయింది. ఓకే, సో దినావసానం షష్ఠి తత్పురుషం. అలాగే బాలః వత్సః వీపుకాస ఉత్సుకః బాలవత్సః వీపుకాస. ఇప్పుడు ఈ రెండింటినీ చెప్పి ఇంకొక పదాన్ని చెప్పాల్సి వస్తుంది. సో దినావసానే ఉత్సుక బాలవత్సః యస్యాహ సా దినావసానోత్సుక బాలవత్సా స్త్రీలింగం రావాలి. రైట్, అర్థమైందా? ఇది బహువ్రీహి బహువ్రీహి కానీ వ్యధికరణ బహువ్రీహి కదండి ఇది. అది దినావసానే వేరే ఉంది, బాలవత్స వేరే ఉంది. వ్యధికరణ బహువ్రీహి అయిందా? క్లియరా? ఇక్కడికి ఇవాళ నేను 7th లెసన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వదు. ఓన్లీ నష్టమేం లేదు. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి ఒక్కసారి. ఇది కూడా అయిపోతే ఇక్కడికి 6 లెసన్స్ అయిపోయినట్లు. అలంకారాः కతి విధాः అన్నారు. ద్వివిధాः శబ్దాः అర్థ. ఓకే, లుప్తోపమా నామక. దీనికి ఆన్సర్స్ ఇచ్చారు వెనకాల మీకు, సో మీరు అది చూసుకోవచ్చు. ఓకే, దర్శనేషు కేవిచి. ఇవి రెండు థియరీకి సంబంధించినవి. మనకు కావాల్సింది ఉపమాయాః అంశాన్ని నిర్దిశత అన్నారు. లక్ష్మీ దీపశిఖ ఇవ చంచల. లక్ష్మీదేవి దీపశిఖ అంటే అగ్ని, మన దీపం జ్వాల ఎలా ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది, ఎప్పుడు స్టాండర్డ్ గా అట్లా నించుని ఉండదు కదా, అలాగా దానిలాగా చంచలమైనది అని చెప్తున్నారు. ఉపమానం ఏంటి? దీపశిఖ. ఉపమేయం లక్ష్మీ. లక్ష్మీ ఇవ, సారీ వాచక ఇవ. సాధారణ చంచలత్వం, చాంచల్యం ఏదైనా రాయొచ్చు. చంచలత. పండిత బృహస్పతి ఇవ బుద్ధిమాన్. ఉపమానం ఏంటి? పండితుడు బృహస్పతి అంత తెలివిగా. బృహస్పతి. ఉపమేయం పండిత. వాచకం ఇవ. సాధారణ ధర్మం బుద్ధిమతి. ఈజీగా బుద్ధిమత అనాలండి. బుద్ధిమతి అంటే మళ్ళీ బుద్ధిమంతురాలు అని అర్థం వస్తుంది. బుద్ధిమత అంటే బుద్ధిమంతత్వం అని అర్థం. బుద్ధిమత. మహారాజ బుద్ధిమత అండి. బుద్ధిమతత్వం అన్నమాట ఉండదు కదా. వద్దు, బుద్ధిమత కరెక్ట్. ఓకే, మహారాజా కుబేరవత్ ధనాఢ్య. మహారాజు కుబేరుని వలె ధనాఢ్యుడు అంటే ధనము చేత కూడినవాడు. ఉపమానం కుబేర. ఉపమేయం మహారాజ. వాచకం వత్. మరి దీనికి సాధారణ ధర్మం ధని. దానికే మీకు రాశారు చూడండి, ధనాఢ్యత్వం అని రాశారు. బుద్ధిమత్వంకి 2 త్వాలు రాశారు, అవి చూసుకోండి. చంచలత్వం, బుద్ధిమత్వం, ధనాఢ్యత్వం అని రాశారు. ఓకే, నెక్స్ట్ ధనమానవ్ ఎలా చెప్తారు? ధనంశ్చ మానంశ్చ. ధనంశ్చ అనకూడదండి, ధనం నపుంలింగం. ధనం చ మానశ్చ. మానః పుంలింగం. ధనం చ మానశ్చ. మానః చ ధనమానౌ ఇతరేతరం. నిషిధ దేశః. నిషధః ఇతి దేశః. నిషధ దేశః ఏమిటది? సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం. దేశాధిపః. దేశస్య అధిపః. షష్ఠీ తత్పురుషం. దేశస్య అధిపః. హంసశ్రేష్ఠః. హంసేషు శ్రేష్ఠ. అంతే, అది కూడా చెప్పొచ్చు. శ్రేష్ఠ శబ్దానికి 2 చెప్పొచ్చండి. హంసానాం శ్రేష్ఠ కరెక్టే, హంసేషు శ్రేష్ఠ కరెక్టే. కవిషు కాళిదాస అనొచ్చు, కవీనాం కాళిదాస 2 కరెక్టే. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుషమైనా కరెక్టే, సప్తమి తత్పురుషం. కానీ విగ్రహవాక్యం అలా రాస్తే అది రాయండి. ఉపసింహం. ఏమిటది? ఏ సమాసం?
అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం. రైట్, సరే. సమీపస్థ. ఓకే, ఇక్కడికి 6 లెసన్స్ మీకు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్ అంటే ట్యూస్డే 7th లెసన్ స్టార్ట్ చేద్దాము. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఇవాళకి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ పోస్ట్ పోన్ యువర్ డౌట్స్. ఇంకా నా ఫ్యూయల్ అయిపోయింది. సో ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. శైలజ గారు పాడతారా? పాడేయండి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. సో ధన్యవాదాలు. మళ్ళీ ట్యూస్డే క్లాస్. ధన్యవాదాలండి. కార్తీక పూర్ణమి గురుభ్యో నమః. శుభాకాంక్షలు కార్తీక అందరికీ. పౌర్ణమి శుభాశయాలు. నమస్తే.